స్టార్ట్ చేశారుగా రికార్డింగ్ పెడతా. పర్లేదమ్మా, ఇంతవరకు చెప్పింది అక్కడ రికార్డ్ చెప్పు బయటకి రికార్డ్ అవుతుంది. చివరికి అది డిలీట్ అవుతుంది, ఇది కూడా చూసే అవకాశం ఉండదు. ఇది కొంచెం కొరకనాయన, ఇది పనిచేస్తుందా ఇంకేమన్నా పెట్టాలా? యంత్రాలు అక్కర్లేదు. ఆయన విషయం పెట్టద్దు, చేస్తే నువ్వు చెయ్యమ్మా, లేకపోతే ఇక్కడే ఉందా? వినిపిస్తుంది కదా, వినిపించడం వేరు, రికార్డింగ్ వేరు. రికార్డానికి వినిపించేది అక్కడ పోదు. అమ్మో, దాన్ని ఎత్తునే కూర్చుంటున్నా. సరే, ఇప్పుడు అక్కడ కనపడుతుందా? మాట్లాడుతూనే ఉన్నా. చాలా సంతోషం. ఎందుకు అక్కడ కొంచెం దగ్గర పెట్టుకోవాలి. దగ్గరే ఉంది, మాట దూరంగా ఉంది కానీ మైక్ దగ్గరగానే ఉంది. మాటలకు అందనేది సత్యం, మరి మాటలు ఎలా చెప్తావు? చెప్పండి, ఏం చెప్పమంటారు? మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగచ్చు, ఎక్కడైనా ముందుకు సాగలేకపోతే అడగచ్చు. అది గురుగారు, నిశ్చలానికి రావడానికి మళ్ళీ మీరు ఎన్నోసార్లు చెప్పారు, మళ్ళీ చెప్పింది చెప్పడంలో ఇబ్బంది లేదు, కానీ చెప్పిన మాట పెడచెవిన పెడుతున్నారు. పెడచెవిన అంటే ఇది నా వల్ల కాదు అనే భావన డామినేట్ చేస్తుంది మైండ్లో. దిస్ ఈజ్ మై డ్యూటీ, ఈ పని చేస్తున్నా కాబట్టి మౌనానికి ఎవరు వస్తారా, వచ్చినప్పుడే వస్తుందిలే, అదేదో కొత్తగా వస్తుంది కావాలి ఆత్మజ్ఞానం అనుకుంటారు. అదేమీ ఉండదు. నాకు ఎందుకు రాలేకపోతున్నా అన్న విచారం చెయ్యరు. ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. అంటే సంస్కారాలు మనం నడిపిస్తున్నాయంటారా? సంస్కారం వల్లనే ఈ మాటలు వస్తాయి. ఇది ఈ ప్రారంభ కర్మ జ్ఞానికి అజ్ఞానికి సమానంగా ఉంటుంది. కాకపోతే అది ప్రకాశించినప్పుడు ఈ వాసనలు ప్రారంభ కర్మలు బంధహేతువులు కాదు, వారికి భోగహేతువులు అవుతాయి. సత్యము ప్రకాశించంగానే ఈ ప్రారంభ కర్మ జీరో అయిపోదు. 16వ ఏట సత్యము గ్రహించినప్పటికీ అంటే ఆ కాలింగ్ బెల్ మోగిందంటే అర్థం ఏంటి? అదే డైవర్షన్ కూడా శ్రద్ధ లేకపోతే కనపడుతుంది. ఏమా మౌనానికి, నిశ్చలత్వానికి, సైలెంట్ జోన్కి ఎందుకు రాలేరంటానికి కారణం యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్, యువర్ అవుట్లుక్స్ ఆర్ డిఫరెంట్. పైగా ఇందాక చెప్పినట్టు ఆత్మ ప్రకాశం వచ్చింది, వేర్ ఈజ్ ది అర్జెన్సీ. అది వస్తే తీరిక నేను దాన్ని పరిశీలిస్తాను. నన్ను మౌనానికి రామంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఎందుకని కర్తృత్వం, నువ్వు కర్తవ్యం అనుకుంటున్నావు కాబట్టి నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఈ పని? సో
నేను నాది అనేది మాత్రమే ఉంటుంది అక్కడ. అందుకని చేయలేకపోతావు. ఒక క్షణం చాలు అహంకారానికి పని కల్పించకుండా నిశ్చలంగా ఒక్క క్షణం చాలు. ఆ శూన్యంలో, ఆ క్షణకాలంలో నేను ఉన్నానన్న జ్ఞానమే ప్రకాశిస్తూ ఉంటుంది నీ స్వరూపంగా. దాన్ని నీవు గుర్తించడం కాదు, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. అంటే అది కూడా ఒక భయంకరమే. ఇది కూడా పోతే నా గతి ఏమిటని. పోవటం అంటే దేహము జగత్తు అదృశ్యం కాదు. ఎట్లాగైతే నిద్ర నుంచి బయటకు వస్తే అహంకారంతో దేహము, సంసారము, జగత్తు, ఇతరులు కనపడతారో ఇక్కడ కూడా కనపడతారు. ఇక్కడ కూడా అంటే స్వరూప జ్ఞాన ప్రకాశించిన తరువాత కూడా దేహము, ప్రారంధము, ఇతరులు, సృష్టి, మాయ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏమిటి అంటే గతంలో చెప్పుకున్నారు కదా శంకరులు కూడా, చిచ్చడ గ్రంథి అనేది నాది నేను అనేది తెగిపడి ఉంటుంది. నేను ఉంటుంది, నాది ఉండదు. నాది అనే పదంలో పొసెసివ్నెస్ అనేది ఉండదు. మనస్సు కూడా పూర్తిగా శుద్ధ సత్వమై ఉంటుంది. అక్కడ ఆలోచన కానీ, కోరికలు కానీ, బంధాలు కానీ తల ఎత్తవు. అన్నీ కనపడుతూనే ఉంటాయి. అలాని వాళ్ళని ఎలా చూస్తామని అడిగారు మహర్షి. అందరిలాగే అన్నాడు. బంధుత్వం కలపలేదు. అంటే విడిగా చూడవలసిన అవసరం కలగదు. కారణం గతంలో ఉన్నటువంటి యొక్క మనస్సు నశించిపోయింది. అందుకనే మృత మనస్సు అయింది. మనస్సు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే తగలబడ్డ తాడు ఆకారంలో ఉంటుంది. అన్నీ గుర్తుపడతారు, చదువుతారు, తెల్లవారుజాము లేస్తారు, పనులు చేస్తారు. అది చేస్తూనే ఉన్నాడుగా. 16 ఏళ్ళ నుంచి 1950 దాకా అన్ని పనులు చేస్తూనే ఉన్నారుగా. పని మానలేదుగా. కాబట్టి పని ఎలా చేస్తున్నాడు? ఆ ప్రోగ్రాం ప్రకారం. ఒక రకంగా చెప్పాలంటే నాయన కర్త లేని కర్మలు ఆచరిస్తున్నాడు. దాన్నే మనం అకర్మ అంటాం. ఇక్కడ మూలము తెలియనప్పుడు అన్నీ కూడా కర్తృత్వంతో కూడుకుని ఉంటాయి కర్మలు. ఫలితాలు ఎటైనా దుఃఖానికి దారితీస్తూ ఉంటుంది. అక్కడ అది ఉండదు. కర్మలు సాగిపోతూనే ఉంటాయి. కర్మలు ఆగవు. కర్మ ఫలితాలని స్వీకరించేటటువంటి యొక్క దేహాత్మ బుద్ధి ఉండదు అక్కడ. ఆత్మ ప్రకాశించింది కదా, దీన్ని వదిలిపెడదామంటే కుదరదు. ఆయనకి దేహం ఉంటుంది, పరిసరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందరికీ అలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకు మౌనానికి, నిశ్చలత్వానికి రాలేకపోతున్నాను అంటానికి ముఖ్య కారణం ఇందాక చెప్పినట్టు మీ ప్రయారిటీస్, ప్రాముఖ్యతలు డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండవది, మీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యము అన్న భావన డీప్ రూటెడ్గా ఉంటుంది. నా కళ్ళతో చూస్తున్నాను, ఇది సత్యము. అది సత్యమని చెప్పటాల నీవు చెబుతావు అది సత్యమని. ఇంకో విషయం ఏమిటి అంటే ఈ ద్వైతము కాక, ఈ సంసారము కాక, ఇది కాక ఇంకేముంటుంది? అది కూడా ఒక అభూత కల్పనేమో. స్వరూప జ్ఞానం అనేది అనేటువంటి మీమాంసలో పడి మనస్సు ఊగిసలాడుతుంది చంచలం కాబట్టి. అదే ఒక సందర్భంలో మహర్షులు అంటారు, దైవం ఉన్నాడు అంటే కూడా ఎంత అహంకారమో, దైవం లేడంటాం కూడా అంతే అహంకారం. కాబట్టి ఉన్నదే లేదు అన్న పదం కాదు ఇక్కడ. నీవున్నావా? నీవుంటే ఎలా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఏ విధంగా ఉన్నావు? దేహం లేకపోయినా నీవున్నావు కదా అని చెప్పినప్పటికీ అది మింగుడు పడదు. ఎంత తేలిగ్గా దేహాన్ని వదిలిపెట్టి వెళ్తున్నావు నిద్రపోవటానికి.
అది నీవు గనక జాగ్రత్తావస్థలో తీసుకురాగలిగితే క్షణకాలం నీ స్వరూపము అహంస్ఫురణగా మీకే తెలుస్తుంది. మీకే అంటే అహంకారానికి కాదు, ఆత్మకి తెలుస్తుంది నేనుగా ఉన్నానని. జీవుడు ఆత్మకి విడిగా లేడు, జీవుడు ఆత్మే. జీవో బ్రహ్మైవ నాపరం అన్నారు శంకరులు కూడా. ఆత్మే అంటే ఆకారంతో కూడుకుని ఉండబట్టి ఇదేదో దానికి విడిగా ఉన్నదేమో, ఒక బంగారానికి విడిగా ఆభరణం ఉందేమో అనుకుంటాం. ఆభరణం కావాలంటే బంగారం ఉండాలిగా, అర్థం అవటానికి చెప్పారన్నమాట. అంటే అంత మాత్రం చేత ఆభరణం సత్యమని కాదు, మార్పు చెందుతూ పోతూ ఉంటుంది ఆభరణం. కాబట్టి బేస్ ఏమిటి, మూలం ఏమిటి? మూలం అహంస్ఫురణ. అహంస్ఫురణ అంటే ఉన్నానన్న కాన్షియస్నెస్. అది నిరాకారం, అది అనంతం, అది ఏకం. దాన్ని తెలుసుకోవటానికి ఈ మాయలో ఏదీ లేదు. ఎందుకని? ఇంకొక ఎరుక ఉంటే కానీ తెలుసుకోలేదు, ఇంకో కాన్షియస్నెస్ ఉండాలి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇంద్రియాల ద్వారా పరోక్ష జ్ఞానంతో ప్రపంచాన్ని, ఇతరులని, కష్ట సుఖాలని చూస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఆ గుర్తించేవాడు ఎవరు? అది కూడా జ్ఞానమే. జ్ఞానం వల్లనే గుర్తిస్తాడు. కాకపోతే అది పూర్ణ జ్ఞానం కాదు, సాపేక్ష జ్ఞానం. అంటే ఎలా తీసుకోవాలి అంటే, దేహాత్మ బుద్ధిని కలిగించేటటువంటి పరిమితమైన ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? జీవుడు అంటున్నాం, దాంతో లింక్ అయినాడు కాబట్టి. నిజానికి లింక్ కాడు, ఎంత ప్రయత్నం చేసినా. దేహంతో బాగా లింక్ అయితే దాన్ని వదిలించుకుని నిద్రపోవడం చాలా కష్టం అవుతుంది. కానీ అంత తేలిగ్గా ఇంద్రియాల లోపలికి తీసుకెళ్ళి మనస్సుని సైలెన్స్ చేసి నీవు మూలానికి వెళ్ళిపోతున్నావు కదా. నేను కష్టపడుతున్నావా? మరణ సమయం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే వాసనలు, కోరికలు, బంధాలు, పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి లోపల. దానివల్ల ఇటు దేహాన్ని వదిలిపెట్టలేక, అటు మూలాన్ని చేరలేక ఆయాసపడుతూ ఉంటాడు అటు ఇటు. అందుకనే వైరాగ్యం వంతులకే చాలా తేలిక అవుతుంది స్వరూప జ్ఞానం. వైరాగ్యం ఈజ్ ఈక్వల్ టు ఆత్మప్రకాశం అని చెప్పుకోవచ్చు మనం. వైరాగ్యం అనేది ఆలోచనలు, బంధాలు ఏదీ లేకుండా ఇచ్చారహితంగా ఏ మనస్సు అయితే నిలుచుకుంటుందో అదే ఆత్మగా ప్రకాశిస్తుంది. ఆత్మ వేరు, మనస్సు వేరు అట్లా ఉండదు, ఒకటే నేను. ఇంకా సింప్లిఫై చేస్తే అన్యత్వాన్ని చూస్తే అహంకారమైంది, చూడకపోతే తనకు తానుగా ఆత్మగా అనంతంగా జ్ఞానమయంగా ఉంటుంది. ఏమన్నా అర్థమవుతుందా? కాబట్టి రెండు నేనులు లేవు. మహర్షి ఎందుకు బయటికి నేనెవరో విచారం చేయి అంటాడు? అది లేదు కాబట్టి. ఆత్మ విచారం చెయ్యమంటల్లా, అనాత్మ విచారం చెయ్యమంటున్నాడు. నాది నాది అంటూ బయలుదేరుతున్నావుగా, ఆ నాది అనేవాడు ఉన్నాడేమో ఎవడు చూడాలి? వాడే చూడాలి. వాడు తన స్వరూపం కాదు లేదని చెప్పి ఎట్లా చూస్తాడు? ఆయన చెప్పడం తేలిగ్గానే చెప్పారు. నువ్వు లోపలికి వెళ్తావు, తల్ల కిందుగా ఎగిరిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ ఈక్వేషన్ అట్లా ఉండవు, ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. నీ చర్య వల్ల ఇది ఎన్నటికీ నష్టం కాదు. సైలెంట్ జోన్కి వస్తావు, ఒక న్యూట్రల్ గ్రౌండ్కి వస్తావు మౌనంలో కూడా. కానీ ఆత్మ ఎప్పుడు ప్రకాశించాలి, ఎక్కడ ప్రకాశించాలి, ఎందుకు ప్రకాశించాలి అది డిసైడ్ చేస్తుంది. అంతేగాని
మీ చేతుల్లో డెసిషన్ లేదు ఏమా. కనుక నువ్వు ఎంతవరకు అంటే ఆలోచించేంత వరకు, విచారించేంత వరకు, ప్రాపంచిక విషయ వాసనల యందు దోషదర్శనం చేసి వాటి జోలికి పోకుండా వైరాగ్యాన్ని అవలంబించేంత వరకే నీ రోల్. అది కూడా ఈ ప్రోగ్రాంలో ఉంటేనే. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్. చెప్పంగానే వదిలిపెట్టడు. అవునంటే దాని అర్థం ఏంటి? వదిలిపెట్టలేకపోతున్నాం. అది అసలు వదిలిపెట్టడం అంటే అదేదో చేతిలో ఉన్నది బయట పారేయమని కాదు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తారు. యు ఆర్ ఏ పొసెసర్. వాడిని వదిలిపెట్టాలి, పొజిషన్స్ కాదు. ఇల్లు, వాకి, భార్య, బిడ్డలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, కరెన్సీలు అవి వదిలిపెట్టమంటలే. నాది అనేవాడు లేకుండా అవన్నీ ఉన్న ఇబ్బంది లేదు. ఎందుకని? పొసెసివ్నెస్ లేదు ఇక్కడ. అవేం చేసినాయి అన్నాడు మహర్షి. సంసారం ఏం చేసింది? ప్రదేశాలు ఏం చేసినాయి? ఇతరులు ఏం చేశారు? అదేదో వీళ్ళందరినీ వదిలిపెట్టి దూరంగా పోతే అదేదో ప్రకాశిస్తుంది అనుకోవడం పొరపాటు. ఏం పర్వాలేదు. ఓకే. ఏం లేదు, దృష్టి ఇక్కడ ఉంటే అక్కడ లేదు కానీ నాకే డిస్టర్బెన్స్ కనపట్టాలే. ఏం లేదు గురుగా, డిస్టర్బెన్స్ ఏం లేదు. డిస్టర్బెన్స్ లేదని గుర్తిస్తున్నావంటే డిస్టర్బెన్స్ చూస్తున్నట్లే. అందుకే మాకు చేత కావట్లేదు. అదే అంటారు మనిషి కూడా. లోపలికి వెళ్ళినప్పుడు అంతా ఏమీ లేదు, శూన్యంగా ఉన్నాను. శూన్యం చూసేవాడు ఉంటారు. కనుక అక్కడ కూడా నీవు ఉండి తీరాలి. శూన్యాన్ని చూస్తున్నావు కాబట్టి దాన్ని కూడా నువ్వు దాటిపోవంటాడు. ఎలా పోవాలి దాటి? ఏమైనా కాళ్ళు చేతులు వేసిపోవాలా? ఏదైనా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి? అదేం ఉండదు. దృష్టి, దీని ఏమంటామంటే మనం జ్ఞాన దృష్టి. ఈ చక్షువు దానంతటిది పనిచేయదు, జ్ఞానంతో పనిచేస్తుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు జ్ఞానం వల్లనే వాటి పనులు చేస్తూ ఉంటాయి. వాటికి పని కల్పించకుండా నిలిచి ఉన్నప్పుడు ఏ జ్ఞానం అయితే వీటికి తోడ్పడుతున్నదో ఆ నేను తనకు తానుగానే ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఏం ఉండదు. ఉంటే ద్వైతం ఉంటుంది. ద్వైతం అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి. అది కనుక డిఫెక్ట్ అయినప్పుడు సబ్జెక్ట్ ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఉండదు. చెప్పుకోవటానికి ఆత్మే సబ్జెక్టు, ఆత్మే ఆబ్జెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని? అది స్వరూప జ్ఞానం కాబట్టి. తనకు తాను తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకునేది సబ్జెక్ట్ అని, తెలియబడేది కూడా తన స్వరూపమని మనం ద్వైతంలో చెప్పుకోవచ్చు. కానీ మనం అనుకునే సబ్జెక్ట్ ఆబ్జెక్టులు ఉండవు. ఇంకో రహస్యం ఏమిటి అంటే, ఇక్కడ జీవుడికి ఇంద్రియాల ద్వారా చూస్తున్నది అంతా అన్యమే, అన్యంగా ఉంటుంది. అక్కడ అన్యత్వం ఉండదు, ఏకత్వం ఉంటుంది. ఏకత్వంలోనే తనకు తానుగా చూస్తుంది. చూడటం అంటే ఇంద్రియాలతో పని లేదు, చూడటం అంటే మనస్సుతో పని లేదు. చూడటం అంటే ఆత్మజ్ఞానము తనకు తానుగా అనంతంగా ఏకంగా 360 డిగ్రీస్లో చూస్తుంది. అది మనం వెనక్కి తిరిగి చూడాలి అంటే వెనక్కి మెడకాయ తిప్పాలి. అది తిప్పక్కర్లే. ఎటు చూసినా ఒక మంచి మాట వాడారు మహర్షులు వారు. జ్ఞాన వృత్తి చేత ఆత్మ తన స్వరూపాన్ని అన్ని వైపులా చూస్తుంది. నా అనుభవంలో కూడా
నేను నా స్వరూపం ఏమిటని కిందకు చూసినా అనంతంగా ఉంది, పైకి చూసినా అనంతంగా ఉంది, వెనక్కి చూసినా అనంతంగా. వెనక్కి ఎట్లా చూస్తావు? నిరాకారం కదా అనుకోవచ్చు. ఆ జ్ఞానము ఇట్ ఈస్ ఎ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అక్కడ ఇన్ని డైరెక్షన్స్ ఉన్నాయని చెప్పడానికి కూడా ఎవడు ఉంటాడు? దేర్ ఈజ్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్. అది ఒకటే ఉంటుంది, ఇప్పుడు కూడా ఒకటే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇండివిజువల్ ఆత్మలు కానీ ఇండివిజువల్ జీవాత్మలు కానీ ఉండవు. అట్లా ఉండదు అసలు. ప్రత్యేకించి ఆత్మ ముక్కలై సృష్టిలో ఉన్న జీవకోటికి అన్నిటికీ కొంచెం కొంచెం ఆత్మలు వెళ్ళవట్ల. ఈ సృష్టిని చూసేది ఎవరు? ఇంద్రియాల ద్వారా నువ్వు చూస్తున్నావు. స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడింది, సూక్ష్మదేహాన్ని మనస్సుకి స్వప్నలోకాన్ని క్రియేట్ చేస్తూ చూస్తావు. ఇట్స్ యువర్ క్రియేషన్. కాబట్టి చూచే నేను కనుక దేనిని చూడకపోతే ఇన్స్టంటేనియస్గా తను చూస్తుంది. అదే రియలైజేషన్. రియలైజేషన్ అంటే ఏమిటి? ఆత్మ అంటే నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞానము అన్యత్వము లేకుండా తనకు తానుగా అనంతంగా ప్రకాశిస్తుంది. అక్కడ సృష్టి కానీ జీవుడు కానీ జనన మరణాలు కానీ ఉండవు. ఎందుకని? దేహాత్మబుద్ధి లేదు, అక్కడ పరిమితమైన నేను లేదు, ఇప్పుడు కూడా లేదు అది. అందుకని మహర్షి ఏమన్నారు? ఆది నుంచి అహంకారము తృణీకరించబడిందన్నారు. లేదు అసలు. ఇది లేదు, లేనిది ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఈ సమస్యలు వచ్చినాయి. మరి ఇది లేకపోతే ఉన్నదేమిటి? అందుకని మౌనము, అందుకని అంతర్ముఖము, అందుకని వృత్తిరాహిత్యము, అందుకని విచారము, అందుకని దోషదర్శనము, అందుకని వైరాగ్యం. వైరాగ్యం నిశ్చలత వచ్చినంత మాత్రాన అది ప్రకాశించదు. ఆయన అనుగ్రహం అన్నారు, బాగానే ఉంది. పోనీ వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు ఏమన్నా చూస్తుందే, అది అట్లా చూడదు. ఎందుకు ప్రకాశిస్తుంది, ఎక్కడ ప్రకాశిస్తుంది, ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటానికి ఎవరూ కూడా చెప్పలేరు. ఎప్పుడూ ఉండేదానికి ప్రకాశం ఏంటి? చాలా క్రిటికల్గా ఉంటుంది. నీవు ప్రాపంచిక విషయ వాసనల యందు తీవ్రమైన వైరాగ్యము ఇస్ అ బేసిక్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే వైరాగ్యం ఉంటేనే వస్తుందా, లేకపోతే రాదా చెప్పలేము. అది కూడా వీళ్ళు అనుకుంటున్నారు. నిశ్చలత్వానికి రా, అప్పటికి వెళ్ళు, బాహ్య చింతన విడనాడు, ఉపదేశ సారమంతా అదే చెప్పుకొచ్చాడు ఆయన. వృత్తిరాహిత్యం అంటారు. కాబట్టి ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ సృష్టిలో ఏదీ లేదు అసలు. కుదరదు. మరి నీ రోల్ ఎంతవరకు? వైరాగ్యం వచ్చేంతవరకు. దేర్ ఈజ్ ఎ న్యూట్రల్ గ్రౌండ్ అని అన్నారు మహర్షి. అక్కడ నిద్ర ఉండదు, స్వప్నం ఉండదు, జాగ్రత్త ఉండదు, రియలైజేషన్ కూడా ఉండదు. అక్కడ ఎంతకాలం ఉంటావనేది కూడా ఎవరు చెప్పలేరు. ఆ నిశ్చలత్వంలో, ఆ న్యూట్రల్ గ్రౌండ్లో తిరిగి నువ్వు వెనక్కి పోవాలి అంటే బయటకు వచ్చేస్తుంది. వెనక్కి వెళ్ళిన జ్ఞానంతో వస్తున్నావు, అది డిసైడ్ చేస్తుంది. కనుక ఈ అనుగ్రహం అనే పదం ఒక రకంగా తీసుకుంటే ద్వైతంలో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. గురువు అనుగ్రహం, దైవ అనుగ్రహం, ఆత్మ అనుగ్రహం, పెద్దల అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం అని. ఎందుకని? ఇవన్నీ నీకు విడిగా ఉన్నాయి కాబట్టి.
నీవే ఆత్మవై ఉంటూ అనుగ్రహం ఎవరి మీద చూపిస్తుంది? బట్ చెప్పుకోవడానికి మాత్రం అనుగ్రహమే ఆత్మ అని, అనుగ్రహమే గురువు అని, అనుగ్రహమే భగవంతుడని, అంతా అనుగ్రహమేనని. ఆ అనుగ్రహం లేదే నువ్వు ఈ ప్రశ్న వేసావా, నువ్వు ఇంతవరకు వచ్చావా అన్నది ఆయన. అనుగ్రహాన్ని మనం ద్వైతంలో బాగా అర్థం చేసుకుంటాం. ఏదన్నా ఒక మంచి పని జరిగింది అంటే అనుగ్రహం వల్ల జరిగింది. అదే మనకి ఇష్టం లేని పని జరిగి ఇది కూడా అనుగ్రహం అనుకోవడానికి వెనకాడతాం. అనుగ్రహం ఉంటే ఇది టైం దొరుకుతుంది, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? ఇక్కడేమో తీసుకుంటాం అనుగ్రహం అని, మరి ఏదొచ్చినా అనుగ్రహం ఎందుకు అనుకో. కాబట్టి అనుగ్రహం అనేటువంటి యొక్క పదం ద్వైతంలో బాగా అర్థమవుతుంది. ద్వైత రహిత స్థితి అందు అది ఎవరి మీద చూపిస్తుంది అనే ఉండాలి కదా చూపించడానికి. కాబట్టి ఆత్మే అనుగ్రహం, ఆత్మే గురువు. గురువు భౌతికంగా ఉండవచ్చు, లేకపోవచ్చు. దత్తాత్రేయులు గతంలో చెప్పుకున్నట్టు 24 మంది గురువులు ఆయన, ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళు. దీనిలో పరివర్తన వచ్చింది. ఇక్కడ ఏమిటంటే ఏం చేస్తుంది అన్నప్పుడు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి అది సత్యము కాదని, ఇది మిథ్య అని ఆ ప్రకాశంలో తేలిపోతుంది. అది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అనుగ్రహం కావాలి అంటే నువ్వు దానికి వర్తై ఉండాలి. నీలో మార్పు తీసుకొచ్చి రహస్యంలో అదే చెప్పుకొస్తాడు దత్తాత్రేయులు వారు. జీవుణ్ణి మలుస్తుంది, తనలో ఒక ప్రేరణ కలిగిస్తుంది, మార్పు తీసుకొస్తుంది, వైరాగ్యం వైపు తీసుకొస్తుంది, తెచ్చి తాను ప్రకాశిస్తుంది. అక్కడ తనంతట తాను ఏదీ చెయ్యలేదు జీవుడికి స్వతంత్రం లేదు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఎంతవరకు అంటే మౌనం వరకు, నిశ్చలత వరకు, వైరాగ్యం వరకు. మరి ఇన్ని చేస్తే అది ప్రకాశిస్తుందా? ఇట్ ఈజ్ నాట్ ఏ కండిషనల్ రియలైజేషన్. అట్లా ఉండదు. అసలు దానికి సంబంధం లేదు. పరిగెత్తిపోయే మనస్సుని కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పుకున్నాడు. అభ్యాస వైరాగ్యములతో మనస్సును నియంత్రించవచ్చు అని. అంతవరకు ఆత్మప్రకాశం గురించి మాట్లాడలేదు. మనస్సు పరిపరి విధాలు పోతూ ఉన్నది. ఆ పోయే మనస్సుని తీసుకొచ్చి నిశ్చలం చేయాలి. ఎట్లా చేస్తాము? ప్రాణాయామంతో, నిత్యాహారం అంటే ఇంద్రియాలు కంట్రోల్ చేసుకుంటూ, హితమిత ఆహారం తీసుకుంటూ, ఇష్టభోజనాలు మానేసుకుంటున్నామంటే విచారాలు ఎక్కడ చేస్తాను? తింటాం, నిద్రపోవటం, కుంభకరణం అవుతాం అంతే. వాడు 6 months, వీడు every month. కాబట్టి అట్లా కుదరదు. ఇంకో రహస్యం చెబుతాను. తిరిగి మానవ జన్మ రాదు. ఏ కారణము చేతనో ఇది ప్రాప్తించింది, దాని జోలికి పోవద్దు. దాన్నే ఉంది. ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో చాలా తీరిగ్గా ఇవన్నీ అరేంజ్ చేసుకుని నేను సాధన చేస్తాను అనుకుంటే కుదరదు. కారణం ఏంటంటే అసలు ఇప్పుడు కూడా జన్మ లేదు, కర్మ లేదు, మరు జన్మ లేదు. కృష్ణ పరమాత్మ ఎంత కన్ఫర్మ్ చేసి చెప్పాడు అర్జునుడికి, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు అంటే దాని అర్థం ఏమిటి? వచ్చే జన్మలో చూసుకుంటాను. మరైతే జాతస్య మరణం ధ్రువాన్ని కూడా చెప్పాడు కాబట్టి ఎందుకని? నువ్వు చెప్పినా నా మాట వింటలేదు, దేహాత్మ బుద్ధి ఉన్నది, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటావు, అయితే తప్పకుండా పుడతావు పోమన్నాడు. ఏది? నీ ఆలోచన, నీ కోరికలను బట్టి ఆ దేహాలు
తీసుకుంటా ఉన్నాడు తప్ప నిజానికి మానవ జన్మ తిరిగి రాదు. ఒకవేళ తిరిగి జన్మించాలనుకున్నా ఈ సృష్టిలో కోటాన కోట్ల జీవరాశుల్లో ఏది కానా రావచ్చు. ఇట్స్ నో గ్యారంటీ. అర్థమవుతుందా? మళ్ళీ పుట్టవచ్చు, మళ్ళీ సాధన ఈ క్షణాల చెయ్యలేని మర్నాడు నువ్వు చేయలేవు అసలు. ఇంకోటి ఏమిటంటే రహస్యం, ఈ తెచ్చుకున్న పిడికెడు ప్రారంభము ఒక శాండ్ క్లాక్ లాగా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు అది మొత్తం ఎగిరిపోతుందో మనకి తెలియదు. ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ దే ఆర్ ది రిజర్వ్ కేటగిరీ. రిజర్వ్ అంటే ఒక వాహనంలో ట్యాంక్ ఫుల్ వేయించినప్పటికీ ఆ ముళ్ళు ఎక్కడుందో తెలియదు, ఖాళీగా ఉంది, ఎంత దూరం వెళ్తాడో తెలియదు, ఇంకా ప్రయాణం చేయొచ్చులే, రేపు చూడొచ్చులే, చాలా టైం ఉంది, ఇప్పుడేం తొందర. ఈ భౌతికమైన చింతన వదిలిపెట్టి ఆధ్యాత్మిక ఎందుకొని గనక అనుకుంటే ఏ క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. వాడు తెచ్చుకున్న ప్రోగ్రాంలోనే అంతరించిపోతుంది. కాబట్టి నాయన నెక్స్ట్ అనే పదం ఉండకూడదు, రేపు అనే పదం ఉండకూడదు. నవ్ ఈజ్ ది రియాలిటీ. నవ్ అనే పదం ఏంటంటే ఇప్పుడు ఈ క్షణాన నీవు దర్శించవలసింది బాహ్య చింతన కాదు, ఆత్మచింతన. చింతన అనే పదం అహంస్ఫురణకి వర్తిస్తుంది. ఉన్నానన్న ఎరుకుగా నిలిచి ఉండు అని అర్థం. ఒకసారి తేలిపోయిందనుకో ఇంక ఇబ్బంది లేదు. ఇది కనపడుతుంది, పోతూ ఉంటుంది. దేహాలు రాలిపోయినా, ఈ జగత్తు అదృశ్యమైన చింతించేవాడెవడు ఉండడు. యు ఆర్ ఆల్రెడీ క్రాసింగ్ ది సంసార ఆఫ్ ఇగ్నోరెన్స్ అయిపోతుంది. ఆ ఇబ్బంది ఉండదు. కాబట్టి నెవర్ పోస్ట్ పోన్. ఇంకా టైం ఉంది, మొన్ననే కదా మొదలుపెట్టింది, రేపు చూద్దాం రేపు చూద్దాం అంటే తెచ్చుకున్నటువంటి ఆ పిడికల ప్రారంభము ఎప్పుడు అంతరించిపోతుందో తెలియదు. కనుక నెవర్ పోస్ట్ పోన్, నెవర్ థింక్ అబౌట్ ది నెక్స్ట్ బర్త్. అది గుర్తొస్తుంది. ఇది ఆఖరు జన్మగా ప్రతి ఒక్కరూ ఫీల్ కావాలి. బంధాలు పెంచుకుంటూ సినిమాల్లో చూపించినట్టుగా జన్మ జన్మకి నువ్వే కావాలనుకోవటం, దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎవరెవరికి ఏ సంబంధం లేదు, జన్మం లేదు, బంధము లేదు. కాసేపు నిద్రపోతేనే ఎవరి ద్వారా వాళ్ళదే. డోంట్ క్రియేట్ బాండేజెస్, కట్ ది బాండేజ్. ఇంకా స్పష్టం చేయాలి అంటే యూ బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. విత్ ఇన్ ది సంసార ఉంటూ అన్టచ్డ్ బై ది వరల్డ్లీ థింగ్స్ లైక్ ఏ లోటస్ లీఫ్ ఇన్ వాటర్. నీళ్లలో ఉంటూ అంటనట్టుగా, సంసారాల్లో ఉంటూ అంటనట్టుగా నీవు ఉండగలిగితే ఈ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నీ వెంట ఏదీ రాదు, ఆత్మగానే ఉంటావు. జన్మ రమ్మన్నా నీకు రాదు. జన్మ రాహిత్యం అంటూ విడిగా ఏదీ లేదు. ఇప్పుడు కూడా నీవు పుట్టలేదు, పుట్టారని అనుకుంటున్నావు కాబట్టి అన్ని థీరీలు చెప్పుకొచ్చాడు. దేహధర్మాలు నీ ధర్మము కాదు, ఫస్ట్ పాయింట్. మరి స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటని గీతలో బాగా డిస్కస్ చేశాడు. మనం దాన్ని ఏమనుకుంటున్నాము, పరధర్మం అంటే ఏ క్రిస్టియానిటీయో ఏ ఇస్లామో అనుకుంటాం. కాదు. పరధర్మం అంటే దేహాత్మబుద్ధి, స్వధర్మం అంటే ఆత్మస్థితి. కాబట్టి స్వధర్మం నీవు విడిగా ఏం చెయ్యక్కర్లే. దేహాత్మబుద్ధి రాకపోతే స్వధర్మంలోనే ఉంటావు. ధర్మము అనే పదంలో దాని లక్షణం చెబుతుంది. నీటికి శీతల ధర్మం, అగ్నికి దహించే ధర్మం,
వాయువుకి చంచల ధర్మం, మరి జీవుడికి ఆత్మీయ ధర్మం. కాబట్టి స్వధర్మం అంటే ఆత్మగా ఉండు, కర్మలు సాగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా నీవు చేసేది ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్, దాన్ని బట్టి అది నడిచిపోతూనే ఉంటుంది. నువ్వు చేస్తున్నావని లేనిపోని కర్తృత్వం వేదేసుకుని దుఃఖానికి పాలు కావద్దు. దానికి చెప్పాడు కదా, రైల్లో ప్రయాణం చేస్తూ పెట్టి నెత్తిన పెట్టుకున్నట్ట. ఆ ఏ రైలు అయితే ఉందో నీ సామాన్లు కూడా తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు నెత్తిన పెట్టుకోవద్దు. త్రో ఎవ్రీథింగ్ ఆన్ ది ఆల్మైటీ. ఆ ఉच्चతర శక్తికి వదిలిపెట్టు. వదిలిపెడితే చేస్తుందో లేదో, నేను చేయకపోతే అది ఎట్లా చేస్తుంది, అది ఏమన్నా వచ్చి చేస్తుందా అని అనుకుంటావు. టు ఇగ్నోరెన్స్. ఇప్పుడు కూడా నీవు చేయటం లేదు, అదే నడిపిస్తూ ఉంది, అదే చేస్తుంది. ఈ మాయ అంతా కూడా ఆ ఉच्चతర శక్తి చేస్తుంది. ఏమో మౌనానికి ఎట్టా రావాలో అర్థమైందా? అర్థమైంది, తలకాయ ఊపావు, లోపల మాత్రం బేస్కి వెళ్ళటం లేదు. మీ వాసన పోగొట్టుకోవడం అలాగా. ముందు ఫస్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి వాసనలు ఉంటాయి, జ్ఞానికి అజ్ఞానికి. ఎవరికి వాసనలు? నాకంటున్నాను. ఆ నేను చూస్తే నేను లేదు కాబట్టి వాసన ఉన్నా పర్వాలేదు. ఆ చూసే టైం లేదు. పోనీ ఇంకో రకంగా తీసుకుందాం. ప్రాపంచిక విషయ వాసనలో దోష దర్శనం చేయాలి. కొన్ని వ్యామోహంతో అటువైపుకే వెళ్తూ ఉంటుంది మైండ్. మాటికి ఇచ్చేద్దాం, ఇది నాకు ఇష్టము, ఈ ఇష్టమైన పనిని. అందులో ఏముందని విచారం చేస్తే ఏముండదు అక్కడ. కాబట్టి వాసనలు మీవే, కోరికలు మీవే, బంధాలు మీవే. వాసన అంటే ఏమిటి? ఇంగువ కట్టిన గుట్టకి ఇంగువ పెడితే ఇంగువ వరించుకుపోయిన గుట్టకి వాసన ఉందే, అట్లా ఉంటుంది ఇక్కడ. ఇంద్రియ వ్యాపారములు అనుభవించిన తరువాత మనస్సులో సూక్ష్మ రూపేణ ఆ వాసన మిగిలి ఉంటుంది. అది పునరంటూ ఉంటుంది. అది జన్మకు కారణం అవుతుంది. లేకపోతే పుట్టాల్సిన పని లేదు. ఎందుకని ప్రారంభం అలాగే వచ్చిందిగా. నువ్వు కర్తృత్వంతో చేస్తున్నావు, అనుభవించాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఏ విధమైన వాసన ఉందో తెలుసు, ఏది బలీయంగా ఉన్నదో కూడా తెలుసు. ఆ తెలిసి కూడా దాన్ని వదులుకోవటానికి ఇష్టపడిన కారణం చేత అది ఇంకా బలీయమవుతూ ఉంటుంది. అది శాస్త్ర వాసన కావచ్చు, ప్రాపంచిక విషయ వాసన కావచ్చు. వాసన అంటే ఏ కాన్స్టెంట్ కోరిక, ఇంటర్ప్రిటేషన్. అంటే ఇది నాకు అలవాటైంది, ఇది బాగుంది. పునర్ మాటికి ఇది ఉంటే బాగుంటుందో రిపీట్ చేసేది వాసన కూర్చుంటుంది. ఇప్పుడు ఒక పానీయం తీసుకున్నావు, తాగేసి మర్చిపోతే గొడవ లేదు. ఈ కథ కూడా చెప్పారు మహర్షులు వారు. ఒకరింటో పాయసం తినడానికి వెళ్ళారట మహర్షిని, ఇంకోతరు. ఇద్దరికి వడ్డించింది ఆ ఇల్లాలు. దేహాత్మ బుద్ధి ఉన్నవాడు ఏమన్నాడు, మీ ఇంట్లో మళ్ళీ ఫంక్షన్ ఎప్పుడే వస్తానన్నాడు, బాగుంది కాబట్టి. జ్ఞాని తీసుకున్నాడు, బాగుందన్నాడు. ఏదైనా సేమ్ మ్యాటర్. అంటే పాయసం తాలూకు అనుభవం ఎక్కడ రికార్డు కాలే, ఇది రికార్డ్ అయింది. సో ఇవన్నీ కూడా రికార్డెడ్ వర్షన్స్ ఉంటే వాసన అయిపోతుంది. రికార్డు లేకపోతే ఏ గొడవ లేదు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, వాసనలు ఎవరికి? నాకు, నేను చూడలే. లేకపోతే వాసన పైన వాసన ఉంటుంది, ఇబ్బంది లేదు. బట్ అది చూడటం కష్టం కాబట్టి వాసనల జోలికి పోకుండా ఎలా ఉంటావు? ప్రాపంచిక విషయ వాసనలో దోష దర్శనం చేయగలిగే సామర్థ్యం ఏర్పడాలి. అది ఎలా ఏర్పడుతుంది? సత్సంగము చేత, సత్పురుష సాంగత్యం చేత, సత్గ్రంథ పఠనము చేత ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా ఒక రకమైన విచారమే. విచారం చేయండి, అది పోతుంది. ఎందుకు నేను నీ నెంబడి ఉన్నాను, ఇది లేకపోతే ఏమైంది,
ఐ హావ్ బికమ్ ఏ స్లేవ్ టు దిస్ అనేటువంటి అంతర్మథనం జరుగుతుంది. అప్పుడు దాన్ని వదిలిపెట్టేస్తారు, దాని జోలికి పోడు. ఇంకా అది ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా మనస్సు అటుపోదు. లేకపోతే ఏమవుతుంది, దానికోసం వెతుక్కుంటాడు ఎక్కడుంది అని. కాబట్టి ఎవరికి లోపల ఉన్నటువంటి వాసనలు వాళ్ళకి తెలుసు. బ్లాంకెట్గా ఎక్కడ ఎవరికీ ఉండదు. కోరికలు భిన్న రుచుల్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి అమ్మా అసలు ఇబ్బంది ఏం లేదు, దాని వెంట పడకూడదు, పునర్ అనకూడదు. ఇంద్రియ అనుభవాలు రికార్డు కాకుండా ఉంటే ఆ మనస్సు మృత మనస్సు అవుతుంది. మనస్సులో ఏది ఉండదు. ఇట్ ఈజ్ ఎంప్టీ. పాత్రలో వంట చేశాక శుభ్రం చేస్తే ఏంది మిగలదు కదా, ఇక్కడ మిగిలి ఉంటుంది మనస్సున్న పాత్రలో. ఆ అనుభవించినటువంటి యొక్క విషయాలు, వస్తువులు, అసోసియేషన్స్ రికార్డ్ అయి ఉండి పునరనిపిస్తుంది. అందుకని మళ్ళీ పుడుతుంటాడు, లేకపోతే పుట్టడు. పుట్టుక అవకాశం లేదు. పైగా ఇవన్నీ కూడా ఇంద్రియ వ్యాపారానికి సంబంధించింది. సృష్టిలో ఏ విధంగా పుట్టినా కానీ అవి అనుభవించవచ్చు. మానవజంత కావాలని లేదు. కనుక వచ్చే జన్మలో చూసుకుందామని కానీ, ఇప్పుడేం తొందరని కానీ, రేపని పోస్ట్ పోన్ చేద్దామని కానీ అటువంటి ఆలోచనలు తల ఎత్తకూడదు. నౌ ఈజ్ ది రియాలిటీ. ఈ క్షణాన్ని నేను వీటి జోలికి పోవద్దు, నేను కావద్దు. చాలా తేలిగ్గా ఉంటుంది, కొత్తగా ఏది రాదు. సంకల్పం వస్తేనేమో అన్యత్వం కనపడుతుంది. సంకల్పం లేకపోతే ఆ శూన్యంలో, ఆ నిశ్చలత్వంలో చూసే నేను జ్ఞానమయంగా తన స్వరూపాన్ని బాహ్యాంతరం లేకుండా చూస్తుంది. అది చూస్తుందంటే ఇంద్రియాలతో పని లేదు. అది మనకు అలవాటు లేదు కాబట్టి ఆత్మ ఎలా చూస్తుంది, దానికి మరి ఆకారం ఉందా అంటే ఆత్మ చాలా పటిష్టంగా ఉంటుంది. కాన్షియస్నెస్ దానికి అన్యం ఉండదు. తనకు తాను ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. దానికి అన్యం లేదు కాబట్టి దాని ఏ ఇబ్బంది లేవు దానికి. ఏమా నీవు తెలుసుకోవడం కాదు ఆత్మని, ఆత్మ ప్రకాశం నువ్వు లేకుండా పోతావు. దానికి రెడీ అనా తలకాయ తోపుతున్నావు కానీ అమ్మా డెత్ బర్త్ ఆల్రెడీ ఫిక్స్డ్, దాని గురించి వరీ కావద్దు. నీవు ఎప్పుడైతే నిశ్చలంగా స్ఫురణమయంగా నిలిచి ఉంటావో సర్వ కర్మలు సాగిపోతూనే ఉంటాయి. కర్తృత్వం ఉండదు. అవన్నీ అకర్మలు, దాని గురించి వరీ కాకూడదు. ఫలితాల మనసులు వెళ్ళవద్దు. ఇంకో రహస్యం ఏంటంటే వ్యక్తిగత ఆత్మ అనుభవాలంటూ ఉండవు. వారేదో దర్శించి వచ్చారు, అదేదో చూసి వచ్చారు, చేసి వచ్చారు అనేది అంతా కూడా మోసపూరితం. అదేమీ ఉండదు. ఇది పూర్తిగా లోపల అంతర్ముఖం లోపలే ఉంటుంది. అది మీరు అనొచ్చు లోపల అంటే ఈ దేహంలో ఉంటుంది. అది దేహాత్మ బుద్ధి వైపు నుంచి చూస్తే బాహ్యము అంతరం అంటాం. ఈ దేహం ఉండదు, జ్ఞానమే ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఇంద్రియాలు కనపడవు, అవస్థలు కనపడవు, పరిమితత్వం ఉండదు. గుర్తించేటటువంటి జ్ఞానము, సాపేక్ష జ్ఞానము కూడా అదృశ్యమైపోతుంది. అదేది ఉండదు. కాబట్టి మౌనానికి ఎలా రావాలని అడిగేవే తప్ప నువ్వు రాక్కర్లే. మౌనానికి దేనికి రాక్కర్లే. దృష్టి బాహ్యంలో లేకపోతే చాలు.
ఇంట్లో నుంచి బయటికి పోవద్దు అంటే ఇంట్లో ఉన్నట్టేగా. బయటికి పోవాలంటే ప్రయత్నం చేయాలి, ఇంట్లో ఉండే ప్రయత్నం ఎందుకు? కాబట్టి ఆలోచన అడ్డు కాదు, ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు. వాళ్ళు లేనప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి. పాయింట్ అది. వాడు లేనప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి. ఆ? వాడు లేనప్పుడు కూడా ఆలోచనలు వస్తాయా? వస్తాయి కదా. ఆలోచన లేకపోతే ఎట్లా? ఆలోచనలు పుట్టుక మరణం మధ్యలో ఉన్నటువంటి దీంట్లో ఆలోచన వస్తుంది. వృత్తులు ఉంటాయి. నిద్ర కూడా ఒక వృత్తి, కళ వృత్తి, జాగ్రత్తావస్థ కూడా వృత్తి. వృత్తులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. దానికి భయపడాల్సిన పని లేదు. ముందు మూలములో నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలి? దానికి కొన్ని సిమ్టమ్స్ చెప్పారు. ఇవి కొంచెం చూడటానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ తేలిక చెయ్యొచ్చు. ఒక అవస్థకి మరొక అవస్థకి మధ్యలో, అంటే జాగ్రత్తకి స్వప్నానికి నిద్రకి మధ్యలో అవస్థ మారుతున్నప్పుడు మధ్యలో ఉన్నది నీ ఆత్మస్వరూపం అని. ఓకే, తర్వాత ఇంకా తేలికైంది. ద్రష్టకి దృశ్యానికి మధ్యలో ఆత్మే ఉంటుంది. ద్రష్ట అంటే చూచేవాడు, దృశ్యం అంటే చూడబడే వస్తువు. ఆ మధ్యలో ఉంటాం. ఎట్లాగంటే నువ్వు వెళుకుతూ ఉంటావు, దేన్ని చూడవు, అక్కడే ఉంటావు. అట్లా ఇంకో విషయం, ఆలోచనకి మధ్యలో నీ ఆత్మస్వరూపమే ఉంటుంది. ఒకటి తెలుస్తుంది. అది తేలిక. మీ వాటికంటే ఇది తెలుస్తుంది. తేలిక అంటే వైరాగ్యం బాగా ఉంటేనే ఆలోచనలు తగ్గుతాయి. స్పీడ్గా పోతూ ఉంటే నీకు తెలియదు. నువ్వు రైల్లో పోతావు, నా కిటికీలో చూస్తే ఏ స్టేషనో తెలియదు, పక్కవాడు చెప్పాలి ఆ స్టేషన్ ఎప్పుడో పోయిందని. కాబట్టి అమ్మా, నువ్వు మూలం అన్నారు కదా స్వామి. అవును, ఇప్పుడు నేనేదో కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవి నేను అన్ని ప్రిపేర్ అయ్యి మాట్లాడుతున్నానా, లేకపోతే ఆ మాటలు నాలోంచే వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా? నీకు ప్రిపరేషన్ అంటే ఏది ఉండదు, స్టోర్లో ఉన్నదే చెప్తావు. ఒకసారి గుర్తించిందే మళ్ళీ చెప్తారు. గుర్తించలేదనుకో, రికార్డు కాలేదనుకో చెప్పలేము. తెలియంది చెప్పలేదు. ఇప్పుడు ఒక వస్తువు చూపించాను, అదంటే ఏంటో తెలియదు, చెప్పలేదు. ఓన్లీ రికార్డెడ్ వర్షన్సే నువ్వు చెప్పగలవు. వాసన కానీ మంచి కానీ చెడు కానీ రికార్డ్ ఏమిటి చెప్తా, అలా చెప్పు. ఆత్మజ్ఞానం అనేది మనస్సుకి రికార్డు కాదు. ఎందుకని? ఇది ఓన్లీ షాడో. సత్పరచు భయభ్రాంతిలో పాము లాంటిది మనస్సు. దానికి తాడు సంగతి తెలియదు. ఇప్పుడు కూడా మనస్సుకి తన స్వరూపం తెలియదు. నేను బలానే గుర్తుపట్టలేదు, అది దానికి మూలం తెలియదు. దీనికి నాకు చెప్తారు కదా, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4 దశలు ఉన్నాయని మాట్లాడు. ఏమంటారు? పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని. అంటే మన వైఖరి అంటే మనం మాట్లాడిన అసలు పరా అంటే ఒరిజినల్ థాట్స్. ఇవన్నీ కూడా రికార్డెడ్ వర్షన్స్. అనుభవంలో ఉన్నదే చేస్తావు. రికార్డ్ అయితే నీకు రికార్డ్ కాబట్టి చేయలేవు, తెలియదు కూడా. అది అంటే ఇంద్రియాలకి అనుభవాలకి అది లేనప్పుడు అది బయటికి రాలేదు, తెలియదు దానికి. ఇప్పుడు వాసనలు ఎలా వస్తున్నాయి? అనుభవించాడు కాబట్టి వస్తున్నాయి, చూచాడు కాబట్టి రికార్డ్ అయింది. అందుకే ఏది చూస్తే అది నేనే. ఆ? అందుకే ఏది చూస్తే అది నేనే. ఎటు చూస్తే నేనంటే అంటే ఏది చూస్తున్నా కూడా అది రెండో వాళ్ళు లేరు, నేను కింది లెక్క. అసలు చూసినా చూడకపోయినా అదే ఉంటుంది, నువ్వు ఉండవు. చూచే నేను ఉండదు. ఎటు చూసినా అంటున్నావు, చూడటానికి ఏది ఉండదు. తనకు తానే ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, దగ్గర చూస్తున్నప్పుడు దూరం చూడలేవు కదా. చూచే నేను ఒకటే, చూచే నేను జ్ఞానం. ఇంద్రియాల ద్వారా చూస్తున్నప్పుడేమో పరోక్ష జ్ఞానం అయింది. ఇంద్రియాలు లేకుండా
తనకు తాను చూస్తే అపరోక్ష జ్ఞానం అయింది అంతే. పరోక్షం అంటే ఇండైరెక్ట్, ఇంద్రియాల ద్వారా. కాబట్టి ఇప్పుడు కూడా దేహాత్మ బుద్ధితో చూసేటటువంటి నేను కూడా జ్ఞానమే. దేహం కాదు, దేహం చూడలేదు, ఇంద్రియాలు చూడలేవు, జ్ఞానంతోనే చూస్తావు. అంటే ఆ విషయం కూడా చెప్పారు మహర్షి ఒక చోట. ఒక చీకటి గదిలో నువ్వు ఉంటావు, వస్తువు ఉంటుంది, కానీ దాన్ని చూడలేవు. వెలుతురు వచ్చినప్పుడే దాన్ని గుర్తుపడతావు. ఆ వెలుతురు అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము, ఆ కాన్షియస్నెస్ చూచే నేనుకి చూడబడే వస్తువుకి ఆ మధ్యలో ఉంటుంది. చెప్పేది ఇందాక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. అది చూడనప్పుడు ఆత్మే ఉంటుంది, శూన్యంగా ఉంటుంది, మహాశూన్యంగా ఉంటుంది, అవధులు లేకుండా ఉంటుంది. శూన్యమని ఎందుకు అంటున్నాము? అది దేనిని గుర్తించదు. అంటే తనకు తానున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఒక మాయ సృష్టించబడింది. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా. అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు. ఈ మధ్యలో అహం ఆకారము దాల్చినట్టుగా ఉంటుంది. అది కూడా పర్ఫెక్టే ఉండదు. కాసేపట్లో దాన్ని వదిలిపెడుతుంది, క్షణక్షణానికి దేహాలు మార్చుకుంటూ పోతుంది. ఈ ఉన్న 24 గంటల్లో 3 దేహాలు మారుస్తుంది, స్థూల సూక్ష్మ కారణ దేహాలు. ఇక ఎన్ని వేల జన్మలు ఎత్తావో తెలియదు, అది వేరే సంగతి. ఇది మారుస్తూ పోతూ ఉంటుంది. లోపల కోరిక ఉండాలే కానీ ఇట్ విల్ క్రియేట్ ది బాడీ. క్రియేట్ అంటే ఆ బాడీ వచ్చి ఆవహిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మాయలు దాని జోలికి పోవద్దు. ప్రశాంతమైన చిత్తంతో సర్వకర్మలు కూడా ఆచరిస్తూ కూడా నేనుగా ఉంటూ చేయవచ్చు. పాయింట్ అది. రాగద్వేషాలు వద్దు. శత్రువులు ఎక్కడో లేరు, లోపలే ఉంటారు. వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా కర్మలు ఆచరిస్తూ ఆచరించేంత వరకే దాని ఫలితాలు జోలికి పోకుండా నేను చేస్తున్నాను అని దేహాత్మ బుద్ధితో ఏది చేసినా అది ఫలితాన్ని ఇవ్వదు. ఆత్మప్రకాశానికి దారి తీయదు. ప్రకాశం అంటే విడిగా ఏది ఉండదు. అడ్డు తొలగించే ప్రయత్నమే సాధన. మరి అడ్డేమిటి? ఆలోచనే అడ్డు, నీ ప్రయత్నమే అడ్డు. అయత్ర సిద్ధంగా రెడీగా ఉంది. నువ్వేమో సాధన చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను బయలుదేరుతున్నావు. అదేం అక్కర్లేదు. కావాల్సింది ఇంట్రావర్టింగ్ ది మైండ్. మనస్సుని కళ్ళు తెరిచినప్పటికీ బయట నీవేది చూడకపోతే నీ స్వరూపమే బయట కూడా చూస్తావు. చాలా సింపుల్. కళ్ళు తెరిచే ఉంచు. కళ్ళు తెరిచినంత మాత్రాన కన్ను దాన్ని రికార్డ్ చేయదు. నీ అటెన్షన్, నీ దృష్టి, నీ ఫోకస్ ఆబ్జెక్ట్ మీద ఉంటేనే రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఒక డ్రైవ్ చేస్తూ పోతుంటారు ట్రాఫిక్లో, అన్నీ రికార్డ్ చేయరు. ఎట్లా బయటికి పోవాలని చూస్తావు తప్ప వ్యక్తి రికార్డ్ చేస్తూ పోతుంది. ఇదేమన్నా సీసీ కెమెరానా అని లేదు. కాబట్టి చూసే ద్రష్ట జ్ఞానమే. అది దేనిని చూడకపోతే తన స్వరూపాన్ని బాహ్యాంతరం లేకుండా చూస్తుంది, నిరాకారంగా చూస్తుంది, జ్ఞానమయంగా చూస్తుంది. ఇప్పుడు ఒక శూన్యంలోకి చూస్తున్నారనుకోండి, శూన్యం అంటే ఆబ్జెక్ట్ ఏం లేదు అక్కడ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమీ లేదే అనే జ్ఞానం కూడా ఉండదు. ఒక అవేర్నెస్ ఉంటుంది. అవేర్నెస్ని ఎట్లా చెప్పుకోవాలి, ఉన్నారన్న ఎరుక మాత్రమే ఉంటుంది. దాన్ని ఎవరు వర్ణిస్తారు? ఈ మనస్సు అక్కడ ఉండదు. అది లోపలికి వస్తున్న కొద్దీ
ఒక క్యాండిల్ లాగా కరిగిపోతుంది. ఈ ఈగో ఈజ్ లైక్ ఏ స్మాల్ క్యాండిల్. అదిగో ఆ సూర్యుని చూడబోతే అది బయలుదేరితే కరిగిపోయినట్టు అంతర్ముఖమైన మనస్సు ఎక్కువసేపు ఉండదు, అదృశ్యమైపోతుంది. దాని రూపురేఖలు ఉండవు అక్కడ, పూర్తిగా అది దాని ఛాయలు లేకుండా పోతుంది. అదే ప్లేస్లో స్వరూప జ్ఞానమే ఉంటుంది. ఇప్పుడు సర్పరచు భయప్రాంతి అందరికీ తెలుసు. ఆ ఎగ్జాంపుల్, పావుందేమని చూడబోతున్న తాడు కోసం పోవటంలే, చూస్తే అక్కడ ఏమైంది, పాము లేదు. పాము లేదు, తాడే ఉన్నది, పాము అసలే లేదని ఎలాగైతే గ్రహించావో ఇక్కడ కూడా అహంకారమే లేదని, ఉన్నది ఆత్మని బయటకు వచ్చి చెప్తారు. అంతవరకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేనేమీ సాధన చేయటం లేదని అనుకోవద్దు. సాధన లేదు కాబట్టి ముఖ్యంగా నీకు సాధన లేదు. ఎందుకు లేదండి? సాధన చేసేవాడు లేడు కాబట్టి. సాధన చేసేవాడు ఉన్నాడని అనుకుంటున్నావు కాబట్టి ఉన్నాడేమొచ్చు. అది చూడకపోతే శరణాగతిగా ఏదొచ్చినా సరే స్వీకరించు. అంతా కూడా ఆ ఉచిత శక్తికి వదిలిపెట్టు. అది ఎట్లా నడిపించాలని నడిచిపోతుంది. దాని గురించి వరకు కావద్దు. నీకు ఇష్టం వచ్చినట్టు నడిపించదు. ఏది నడిపిస్తే నీలో మార్పు వస్తుందో అది చూసుకుంటుంది, అట్లా చేస్తుంది. కష్టాలు ఎందుకు ఇస్తుంది? మార్పు రావటానికి. సుఖం ఎందుకు ఇవ్వదు? మార్పు తీసుకురావటానికి. కాబట్టి ఈ మాయని నడిపించేది అదేను. అదే అన్నాడు కృష్ణవర్త. మమ మాయ అన్నాడు. నన్ను శరణ చూస్తే మాయని నేను చేయదన్నాడు. నన్ను శరణ చూస్తే కృష్ణ అన్నది కాదు, లోపలే అంతర్ముఖమైన మనస్సుకి బాహ్య చింతన ఉండదు. చాలా తేలికైంది. నేను ఏదైనా ఇచ్చే అంటే కష్టం, కానీ ఊరికే ఉన్నప్పుడు అది కష్టంగా ఉంది. ఊరికే ఉంటే ఈ పని ఎవరు చేస్తాడు, ఆ పని ఎవరు చేస్తాడు అంటే ఇప్పుడు కూడా ఆ పనులు నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు చెప్తే ఓ పని చెయ్యి. రోజు చేత్తోనే కదా పని చేసేది. కాసేపు చేయి కట్ చేసి అక్కడ పెట్టి పని చేసుకుని చూద్దాం. కట్ చేయడం అంటే కర్మేంది జ్ఞానేంది అని జ్ఞానంతో చేస్తాయి. అది పని చేయలేదు. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. మార్గం ఏమిటి? లోపలే మార్గము లేదు. మౌనంగా ఉంటే మార్గము. ది సైలెన్స్ ఇస్ ఎ మైటీ ప్రేయర్ ఎప్పుడు రాసి చూస్తా. అక్కడ ప్రేయర్ అని ఎందుకు అంటున్నాము? ఏదో ప్రే చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి. ఏమీ తొలగవు. నువ్వు తెచ్చుకున్న ప్యాకేజీ ఎవ్రీథింగ్ ఉంటుంది. కష్టాలు తొలగటానికి కానీ, సుఖాలు రావటానికి కానీ, పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా అది ఒక రకమైన మానసిక తృప్తిని తప్ప కష్టాలను మటుకు తొలగించదు. ఒక రోజు మా అమ్మాయి అడిగింది, నాన్నగారు పూజలు చేస్తే కోరికలు తీరుతాయి, బార్కి ఉండవు. ఏ కుదరదమ్మా అట్లా. ఈ ప్రోగ్రాంలు లేకపోతే నువ్వు పూజలు చేసి చేయకపోయినా ఉపయోగం లేదు. అయితే ఎందుకు చేయాలి? ఎవరు చేయమన్నారు? బాగు. కాబట్టి కోరికతో ఎందుకు చేస్తున్నారు? అది కూడా ప్రోగ్రాంలో భాగం. ఇన్స్టెంట్గా అయితే అవ్వచ్చు, ఆ ప్రోగ్రాంలో ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. దానికి నువ్వేం చేస్తావు? ఇది చేశాను కాబట్టి అయిందని చెప్పి ట్రైన్ టు పుట్ సమ్ ఎక్స్ట్రా ప్రెషర్ ఆన్ దట్. అంతటితో ఆగదు. పని మిగిలిన కూడా చేయమంటావు. పని నేను కూడా వెళ్ళాను, ఈ పని అయింది, మీరు కూడా వెళ్ళండి. ఆ విధంగానే కదా వీసా వెంకటేశ్వర పాపులర్ అయింది. ఎగ్జాంపుల్ ఏమా, దేవుడు ఆలోచన, జగత్ ఆలోచన, ఏమా జీవుడు ఆలోచన. దేవుడు లేడు అనగానే ఏదో వీళ్ళంతా కూడా నాస్తికులేమో అనుకుంటారేమో. అదేం కాదు. అన్యంగా కనుక దేవుడు ఉన్నాడు అనుకున్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు.
ఎందుకని మహర్షి క్లారిఫై చేశాడు, నీకు అన్యంగా దేవుడు ఉంటే దట్ గాడ్ మస్ట్ బి సెల్ఫ్లెస్ గాడ్, ఆత్మ లేని దేవుడు అయి ఉంటాడు, అది ఏ పని లేదుకోమన్నాడు. మన ఇంటికి దేవుడు ఎవరండి? ఆత్మే. గురువు ఎవరండి? ఆత్మే. మన జీవుడు ఎవరు? ఆత్మే ఈ విధంగా కనపడుతుంది. నువ్వు ఏదో ఎక్కడో కొండ మీద ఉందనో, అక్కడ ఉందనో, ఇక్కడ ఉందనో, అక్కడ దర్శనం చేసుకుంటే మనకు పుణ్యం వస్తుందనో, మోక్షం వస్తుందనో, కాశీలో పోతే సరాసరి అదేదో హెలికాప్టర్ వచ్చి స్వర్గానికి తీసుకెళ్తుందనో, ఇవన్నీ కూడా భావనలు. గురుగారు, మౌనానికి రావాలి, వృద్ధిరాహిత్యంలో ఉండాలి, కర్తృత్వం వద్దు అంటే మేము రోజంతా చేసేటప్పుడు ఆలోచన లేకుండా పనులు చేసుకుంటూ వెళ్ళాలనా? ఆలోచనతో పని చెయ్యి, కానీ నేను చేస్తున్నానని అనుకోవచ్చు. మరి ఆలోచన వస్తే అది మౌనం కాదు కదా. అసలు మౌనమే నీ స్వరూపం. మౌనమే నీ స్వరూపము. సముద్రము అలలు వస్తాయి, నురుగు వస్తుంది, అన్నీ వస్తాయి, సముద్రాన్ని విడిచి ఉండదు కదా. నీ ఆలోచన కూడా జ్ఞానములోనిదే. కాకపోతే నువ్వు నా ఆలోచన దేహాత్మబుద్ధితో పరిమితం చేస్తున్నావు. అంటే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, శుభ్రంగా పనిచేయి, కర్మఫలాలను వెళ్ళద్దు. పోనీ ఆలోచన ఎవరికో చూడు, పోనీ వాడెవడు లేడు అక్కడ. ఆలోచించేవాడు ఒకడు ఉండాలి, ప్రయత్నం చేయి. అసలు అంతవరకు దేనికి? ఆలోచన అంటే ఏమిటో చూడండి, ట్రై చేయి. ఎంత జ్ఞానమే కానీ అక్కడ కూడా ఏముంటుంది? ఆలోచించేవాడు కనపడ్డు, ఆలోచన అంటే ఏంటో తెలియదు. నాకు మనస్సు ఉందని అనుకుంటున్నావు, విచారిస్తే అక్కడ మనస్సే లేదు. ఫస్ట్ పాయింట్ ఏది లేదు, ఒక సింపుల్ అవేర్నెస్ ఉంటుంది. ట్రై చేయండి, ఏమైనా కనపడుతున్నావు చూడు. ఏమి లేదు అని అనిపిస్తుంది, కానీ అది ఎక్కువసేపు నిలవట్లేదు, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ అట్లా అవుతుంది. అమ్మా, సముద్రం ఎప్పుడైనా నిశ్చలంగా ఉందా? అలా వస్తూనే ఉన్నాయిగా, వచ్చిన అలా మళ్ళీ రాదుగా. మరికి దాని గురించి ఎందుకంత వరి అవుతాం. కాబట్టి మనిషిని బంధించేది ఆలోచన. దేహాత్మతో స్టార్ట్ అవుతుంది, నాది నాది నాది. ఆలోచన లేకపోతే ఉంటే సంసారంలో అంటే నాది అన్న ఆలోచన కాకుండా వేరే ఆలోచన వచ్చినా పర్వాలేదు. అసలు నాదేనో వస్తేనే ఆలోచన వస్తాయి, ఎందుకు? మరి ఆలోచన వచ్చినా పర్వాలేదు అంటున్నారు. దాని వెంట వెళ్ళద్దు, పర్వాలేదు దాని వెంట వెళ్ళద్దు, ఆలోచన చేసి. అంటే వాసన కారణంగా ఒక ఆలోచన వచ్చినా దాని వెంట వెళ్లకుండా ఉండాలనా? వాసన జోలికి పోవద్దు. మూలంలో ఉంటూ ఎన్ని పనులు చేసినా దిగులు లేదు. మూలంలో మరి మేము ఇంకా రాలేదు కదా గురువు. ఎవరు చెప్పారు? మాకు రావట్లేదు. సరే కానీ ఇప్పుడు మనం ఎన్నో ఫ్లోర్లో ఉన్నాం? ఇక్కడ థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి నేల చూడగలవా? దీని బేస్మెంట్ చూడలేదు. ఎందుకని? ఏం నేను చూడలేవు? చెప్ప, ఎందుకు పైన చూడలేదు? ఉన్నాం కదా, పైన ఉన్నాం కదా, బేస్ కింద ఉంటుంది కదా. ఇక్కడ కూడా నువ్వు దేహాత్మకతో బయట చూస్తున్నావు. దీన్ని అంతరిస్తే నీకు బేస్ కనపడుతుంది. ఈ బిల్డింగ్స్ మొత్తం తీసి పారేస్తే నేల కనపడుతుంది. తీసి పాడేసేంత వరకు నేల కనపడదు కదా గురుగారు, తీసి పాడేయాలి కదా. ఇది ఫిజికల్ కాబట్టి, ఫిజికల్ గా కాబట్టి ద్వైతంలో ఇక్కడ కూడా ఆలోచనలే కదా, ఆలోచన తీయడం పూర్తిగా రావట్లేదు. ఆలోచన లేకపోతే ఆత్మగానే ఉంటావు. కానీ ఆలోచన ఎక్కువసేపు రాకుండా ఉండడమే జరగట్లేదు, కాసేపే వస్తుంది. పోనీ ఆ కాసేపు ఎక్స్టెండ్ చేయపోయి, కాసేపు లేకుండా ఉంది కదా, అది చాలు. ఎక్స్టెండ్. ఇప్పుడు స్టవ్ వెలిగించావు, లో ఫ్లేమ్లో పెట్టావు, ఎక్కువ టైం పట్టింది. హై ఫ్లేమ్ పెట్టావు, మాడి కూర్చుంటుంది. జాగ్రత్తగా ఉంటాయి కదా. ఆలోచన అంటే ఏమిటో చూడండి. ఆలోచన అంటే చూస్తే ఆలోచన ఉండదు, ఎగిరిపోతుంది. ఏమనుందా? ఏమీ లేదని తెలుసుకోవడానికి జ్ఞానం ఉండాలిగా. అంతర్ముఖమైన జ్ఞానమే ఆత్మే కూర్చుంటుంది. చాలా తేలికైంది, దీనికేమీ కష్టపడాల్సిన పని లేదు. శాస్త్రాలతో పని లేదు, అభ్యాసంతో పని లేదు. ఏదో చేస్తే ఒక కర్మ ఫలం కింద స్వరూప జ్ఞానం ప్రకాశిస్తుంది అనుకోవడం పొరపాటు. కావాల్సింది సింపుల్ సైలెన్స్, డిస్పాషన్. అసలు ఏంటంటే వైరాగ్యం.
వాట్ ఈస్ దేర్ రియలైజేషన్ అడిగినప్పుడు మహర్షిని యు రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్ అన్నాడు. అంతే. ఇది అసత్యమని తెలుసుకో అంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను పరిగెడతానంటే ఏంటి అసత్యం అనుకోవటంలే. ఇంకో రహస్యం ఏంటంటే ఇది అసత్యమైన ఆత్మకు అన్యంగా లేదు. ఆభరణం అసత్యమైన బంగారానికి అన్యంగా లేదు. వస్త్రాలన్నీ అసత్యమైన కాటన్కి అన్యంగా లేవు. అట్లా అర్థమవటానికి చెప్పింది. నిజానికి ఆత్మకి సృష్టికి సంబంధం లేదమ్మా. నో కనెక్షన్. కనెక్షన్ లేకపోగా ఆపోజిట్స్ అవి. స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు. సృష్టిని చూస్తుంటే స్వరూప జ్ఞానం ఉండదు. దగ్గర చూస్తే దూరం చూడలేవు, దూరం చూస్తుంటే దగ్గర చూడలేవు కదా. చూసి నేను ఒకటి అలా ఉంటుంది. కాబట్టి ఆందోళన పడాల్సిన పని లేదు. నాకు ఎప్పుడు వస్తుందా స్వరూప జ్ఞానము, ఆత్మను ఎప్పుడు దర్శిస్తానన్న పొరపాటున కూడా నీకు ఆలోచన రాకూడదు. ఎందుకని వ్యక్తిత్వంతో దర్శించేది కాదు కాబట్టి. నీవు ఆల్రెడీ ఆత్మవే ఉన్నావు. అటు తొలగిస్తే అదే కనపడుతుంది. ఇప్పుడు ఒక అర్థం ఉంది, కనపట్టాలి. గురుగారు ఈ జన్మలోనే నేను పండిపోవాలి అని అనుకోవచ్చా? ఈ జన్మలోనే నేను అసలే పుట్టలేదని చెబుతుంటే కానీ పుట్టలేదు జన్మలేదు అని అంటున్నారు కదా మీరు. కానీ ఇప్పుడు మన పెద్దలు అంటారు ఒక మనవరాలు పుట్టింది ఒక మనవడు పుట్టాడంటే ఆ తాతలా ఉన్నావు, తాతయ్య మళ్ళా పుట్టాడు, నానమ్మే పుట్టింది అంటారు. మాయ నుంచి బయటపడకుండా అక్కడ కలపడానికి తాత మనవడిగా పుట్టాడని ఇప్పుడు అనుకోవటంలే. ఆ పుట్టింది తాత అని, తాత మనవడని, దాంట్లో బంధాలు పెంచుకోవడానికి తప్ప ఎందుకు? పైగా వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదమ్మా. కానీ పుస్తకంలో కూడా నేను చదివాను అలాగా. అలాగే ఎందుకని బంధాలు పోతాయని రాసుంటాడు వాడు. బంధం ఉంటే కదా నువ్వు కర్మలు ఆచరించేది. బంధం లేదంటే ఆచరించలేవుగా. నీలో బంధాలు పెరుగుతున్నాయి కదా. తాతయ్య పుట్టాడు మనవడగా అంటే అసలు పుట్టుకే లేదంటుంటే తాతయ్య ఎవరు మనవడు ఎవరు? అదే నేను అలా చదివాను పుస్తకంలో. చదివా బాగానే ఉంది. బంధాలు పెంచడానికి రాశారే తప్ప బంధాన్ని పెంచడానికి రాయటల్లా. ఆ పేరే పెడతారు మనం మర్చిపోకుండా. అమ్మా ఆ పేరే పెడతారు మనం మర్చిపోకుండా. ఎందుకని బంధం కంటిన్యూ అవ్వడానికి. పైగా ఆ మనవాడిని పట్టుకు తిట్టలేడు. ఎందుకని తాత కాబట్టి. అదే అదే కరెక్ట్. ఇంకో పేరు పెడితే తిట్టచ్చు. తాత పేరే పెడతారు. వెంటనే నానమ్మ వస్తుంది, నువ్వు పేరు పెట్టింది ఆయన తిట్టడానికి అని. పైగా సరే జన్మ లేదు కర్మ లేదు. నువ్వు ఆందోళన పడద్దు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ. ఎప్పటికీ ఈ జీవుడికి స్వరూపము తెలియదు. పరోక్ష జ్ఞానం అంతా మాయలోనే ఉంటుంది. అపరోక్షము ఆత్మగా ఉంటుంది. ఈ రెండూ కూడా ఆపోజిట్స్. ఒకటి ఉంటే రెండోది ఉండదు. కాబట్టి అంటే ఒక డౌట్, ఒకవేళ ఒక జీవి చచ్చిపోతున్నాడు అనుకోండి. లేదమ్మా, కాదు మామూలుగా స్టార్టింగే తప్పది. జీవుడికి మరణము లేదు. గీతలో 2వ చాప్టర్లో 17-18 శ్లోకాల్లో చెబుతాడు, చొక్కాలు మారుస్తాడే తప్ప ఈ జీవుడు లేదా అహంకారము అనంతము. చొక్కాలు మార్చేవద్ది, జీవుడు పోడమ్మా. దేహం మారుస్తావు. ఇప్పుడు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తాల్లో దేహం ఎక్కడికి పోదు. ఇంకో సూక్ష్మదేహాన్ని తీసుకుంటావు, అక్కడ అంటే కోరిక ఉంటే అలా చెయ్యొచ్చా? అట్లా మారుస్తాడు. కోరిక. జీవుడికి మరణము లేదు. పాయింట్ అది. అహంకారం అంటున్నానే, వ్యక్తిత్వం అంటున్నానే, అది చూడపోతే అది ఆత్మే, జ్ఞానమే. ఇప్పుడు ఒక మనవరాలు ఉంది, ఒక తాత ఉన్నారు. తాత మనవరాలు ఒళ్ళో పడుకుని అదేంటి నాకు నీ కడుపున పుట్టాలని ఉందమ్మా అని అంటాడు. గ్యారంటీగా పుడతాడు. అంటే అది ఎలా పుట్టుకుందా? గ్యారంటీగా పుడతాడు. ఎందుకంటే వాసన ఉంది కాబట్టి. తాత అడుగుతున్నా, నాకు జన్మ ఉండదు కానీ నాకు నీ మనవరాలుగా పుట్టాలని కోరిక ఉంది. జన్మ ఉండదనేటువంటి కోరిక కాదు. అది ఓన్లీ
దాన్ని ఏమంటారు, జస్ట్ లైక్ దట్ అనుకుంటాడు. లోపల తీవ్రంగా ఉంటే మళ్ళీ పుడతాడు. అలా పుట్టచ్చు అసలు ఎందుకు పుట్టాలమ్మా? అది మళ్ళీ జడభర్తులుగా ఎందుకు పుట్టాలి? అనవసరంగా లేడి పిల్లగా పుట్టలే. శైలజ ఎక్కడుంది? ఆ లేడి పిల్లని చూశాడు, అయ్యో పాపం అన్నాడు. లేడి పిల్ల ఎందుకు అవ్వాలా? ఏది తెలిస్తే అది అవుతారు. ఆ లేడీ గొడవ మీకెందుకు? అసలు మళ్ళీ పుట్టాలని వద్దు. అసలు పుట్టుక లేదు. ఒకవేళ పొరపాటున పుట్టాను అనుకున్నా, యు మస్ట్ మేక్ దిస్ బర్త్ యాజ్ ఫైనల్, నో ఫర్దర్ బర్త్. అమ్మో వీళ్ళందరూ ఏమైపోతారో, నేను ఆత్మగా ఉంటే వీళ్ళు ఉంటారో లేదో అన్న ఆలోచన నీకెందుకు? వద్దమ్మా. తిరిగి పుట్టాలన్న సంకల్పానికి స్వస్తి చెప్పు. నేను పుట్టలేదని గ్రహించు. ఇక్కడ ఒక విషయాన్ని మహర్షి బాగా స్పష్టం చేశారు. నేను పుట్టలేదు అంటే అహంకారం పుట్టలేదు అని అర్థం. ఫస్ట్ పాయింట్. ఆది నుంచి అహంకారం తృణీకరించబడిందన్న అంటే అర్థమైంది. ఆత్మపరంగా చూసిన ఆత్మకు పుట్టుకలేదుగా, హృదయాస్మానం లేవుగా. ఎటువైపు నుంచి చూసినా నేనుకు పుట్టుకలేదు. నేను దేహమన్న నేనుకి పుట్టుకలేదు. అహంస్మరణగా ఉన్న ఆత్మకి పుట్టుకలేదు. అంటే అలా కనపడుతుంది అంతవరకే. సూపర్ ఇంపోజ్ కాపాడుతుంది దీని మీద. ఆభరణానికి పుట్టుక లేదు, బంగారం మీద అలా కనపడుతుంది అంతవరకే. మరి బంగారం మీద ఆభరణం ఉందే? లేదు. ఆభరణం కూడా బంగారమేగా. ఇక్కడ కూడా అంతే. అహంకారం కూడా జ్ఞానమేను. ఇదేదో జ్ఞానాన్ని విడిగా ఉండదు. కాబట్టి మళ్ళీ పుట్టాలి. నీకు విషయం చెప్పాను లేదో ఒకసారి. మా విజయపురాలో ఒక ఆవిడ అడిగింది, అన్నయ్య గారు మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు, వచ్చే జన్మలో చూసుకుంటానని. మాటలు లేదు, ఇప్పుడు చూడలేదు, వచ్చే జన్మ ఏం చూస్తావమ్మా, అది అయ్యే పని కాదు, నీ ఎట్లా చేయాలో అట్లా చేసుకోమ్మా అన్న. ఏంటంటే అమ్మా, నేను పుట్టలేదని తెలుసుకోమంటే మళ్ళీ వచ్చే జన్మలో చూస్తానంటారేంటి? ఇప్పుడు చేయకపోతే అప్పుడు ఎట్లా పుట్టాలో? ఈ సృష్టిలో చెట్టుగా పుడతావో పుట్టగా పుడతావో ఎవరికి తెలుసు? కోరికలు వాటికి తీరుతాయి. ఏమా డోంట్ థింక్ మానవ జన్మలోనే కోరిక అనుకోవద్దు, వాటికి కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి ఆలోచనకి స్వస్తి చెప్పు. అట్లాగే అమ్మమ్మగా పుడతాను తాతమ్మగా పుడతాను అనుకో మాకు. అసలు ఏమవుతుంది అంటే పుస్తకంలో చదివేది ఒక పుస్తకాలని పక్కకు పెట్టు. అక్కడ రాసినవన్నీ కూడా బంధాలు పెంచేవే, తుంచేవి కాదు. బంధాలు తుంచేవి చదివేవా కొని? లేదుగా. ఇంకేమన్నా ఉంటే చెప్పు. పుట్టుక పట్టుకో. లోపల పొరపాటును కూడా మళ్ళీ నీ కడుపులోనే పుడతాను, రాబోయే వాళ్ళకి పుడతాను అంటే నీ జీవితం అంతా కూడా పుట్టుకుంటే సరిపోయాయి. నేను పుట్టలేదని తెలుసుకోమంటుంటే నేను మళ్ళీ పుడతానంటావేంటి? నీకు కొంచెం ట్రీట్మెంట్ ఎక్కువ ఇవ్వాలైతే. ట్రీట్మెంట్ ఎక్కువ. ఒకసారి డాక్టర్ గారి ఇంటికి అప్పుడు అనుసమ్మ గారు వచ్చారు, గుర్తుందో లేదు నీకు? ఆత్మస్థితిలో నేను ఉంటానా అని అడిగింది ఆవిడ కౌంటర్ క్వశ్చన్. అమ్మా నేను మాత్రమే ఉంటుంది, అనుసూయ ఉండదన్నా. నేనంటే జ్ఞానం. అక్కడే ఈ ద్వైతము, పరిమితత్వము, దేహాదులు, సృష్టి, ఈ మూడు ఎగిరిపోతాయి. జాగ్రత్త సభ్యులు సృష్టి మూడు ఉండవు. కానీ ఈ విల్ బి వెరీ కంఫర్టబుల్. నాకు తెలియదు కదా, ఇప్పుడు కూడా తెలుసా నీకు? ఇప్పుడు కూడా తెలియదు. ఆలోచన వస్తే చూస్తున్నా, లేకపోతే లేదు. చెప్పండి, ఇంకేమైనా ఉందే? ఏమైనా సై అనేది
రావు. పూర్తిగా అర్థమైన వాడికి రావు, అర్థం కాకపోయినా రావు. డౌట్ ఉండాలని కాదు. ఎట్లా ఉంటుందంటే అందరికీ స్వరూప జ్ఞానం ఉండి కూడా నాకు తెలియటం లేదని మనస్సు చెబుతుంది. ఎందుకని? ఇంద్రియాల ద్వారా ఒక వస్తువును చూసినట్టు, ఒక పదార్థాన్ని రుచి చూసినట్టుగా ఆత్మని చూడాలనుకోవటం పొరపాటు. అది కూడా యాక్చువల్గా ఆత్మకి డెఫినేషన్ ఏంటంటే మనస్సు. ఆత్మ అంటేనే మనస్సు. అహం ఇస్ మైండ్. అది అయితే ఈ నేను అనేది ఏ మార్పు లేకుండా ఉన్నది. మరి శంకరులు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చెప్తాడు? చిచ్చర గ్రంథి అన్నాడు. అదొక థీరీ చెప్పుకొచ్చారు. జడం ఒకటి ఉన్నట్టు, ఇక్కడ చేతనత్వం పక్కన ఉన్నట్టు, రెండిటికి సంబంధించకుండా ఒకటి ఉద్భవించినట్టు అట్లా చెప్పుకొచ్చారు. బట్ తీరా చూడకపోతే అటువంటిది ఏది ఉండదు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారుగా. ఓ పెళ్లిలో ఒకటి తిరుగుతుంటాడ, ఇప్పుడు ఆడపెళ్లి కాదు మగపెళ్లి కాదు అంటూ వాడిని క్వశ్చన్ చేస్తే వాడు పారిపోయినాడు అన్నాడు. అట్లా పోదు ఇది. అట్లా నువ్వెవరన్నా అడిగినా పోదు. ఎందుకని? వాసన తీవ్రంగా ఉంది. అక్కడికి పోతుంది. పోకపోగా మళ్ళీ పుట్టాలంటుంది. ఎందుకని? కొత్త వాసనలు చేర్చుకున్నాము, పాత వాటిని వదిలించుకోవటంలే, కొత్తవి చేర్చుకుని ఇంకా అనుభవించాలి, చూడాలి, పొందాలి, చేయాలి. కనుక అంతా కూడా ఈ మనస్సు అన్న దాని మీద ఉన్నది. మనస్సులో సంకల్పం లేకపోతే నువ్వు మూలంలోనే ఉంటావు. ఇందాక చెప్పే కదా, ఆలోచనకి మధ్యలో ఉన్నది ఆత్మే ఉంటుంది. అంటే ఏంటి? ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మది. ఆలోచన వస్తే మాయలో వెళ్తావు. దేహాదులు, ఇతరులు, మంచి చెడు ఇవన్నీ కనపడతాయి. ఏమన్నా చెప్పు నాయనా. మళ్ళా పుట్టాలని కోరుకోవద్దు అన్నారు. కోరుకోకపోతే మోక్షం కావాలన్నమాట. నిజానికి మనం మోక్షం పుణ్యం చేసాం అంత అరుగులు కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలి వచ్చింది. మోక్షం అంటే కొత్తగా వచ్చేది కాదు. ఆలోచన లేకపోతేనే మోక్షము. ఆత్మే మోక్షము. అహం స్మరణే మోక్షము. ముక్త స్థితే మౌనము. నిశ్శబ్దమే మౌనము. అదేదో సినిమాలో చూపించినట్టుగా బొందితో కైలాసానికి పోవటం, అదేదో గరుడ వాహనం వచ్చిందని చెప్పి ఆయన ఎవరు ఎక్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా మోసపూరితమైన ప్రొటెక్షన్స్. అవన్నీ చూసిన తర్వాత నాకు ఎప్పుడు వస్తుంది? బయట కూర్చుంటే కష్టం. అదే కాదు, మోక్షం అనేది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నీవు ముక్త స్థితేను. అందరూ ముక్తులేనంటే జ్ఞానం. అజ్ఞానులు ఎవరూ లేరు. ఏమా? కనుక అదేదో ఒక సమయం తర్వాత ముక్తి వస్తుందనో, అసలు ఆత్మస్థితిని, ముక్త స్థితి, మోక్షం పొందారనుకోవటం అనేది పొరపాటు. పొందేది కాదు, ఆల్రెడీ ఉన్నది. నువ్వు ఇక్కడ బంధాలు పెంచుకుంటూ పోతున్నావు. అందుకని నీకు ఇది సత్యం అనిపిస్తూ ఉంది. ఆత్మస్థితి కనుక నీకు అలవాటైతే ఇదే అలవాటు కావాలి. ఏమా? అలవాటు అంటే మౌనం. నువ్వు ఇంట్లో ఉంటే అలవాటు కావాలి. విదేశాలు కూడా తిరుగుతుంటే అలవాటు కాదు కదా. అలవాటు అంటే మౌనమే కదా. అలవాటు అంటే మౌనమే కదా. కాదమ్మా, అలవాటు అంటే స్వరూప జ్ఞానం. మౌనం అనే పదాన్ని యాక్చువల్గా నా దృష్టిలో ఆత్మకి వర్ణించడం సరి అయింది కాదు. మాట్లాడకపోవటం ఇది మౌనం. ఇది కాదు. నేను మౌనంగా ఉన్నాను. 5-6 రకాలు ఉన్నాయి. వాచిక మౌనం, శారీరక మౌనం, మానసిక మౌనం, ఇట్లా చెప్పుకొచ్చారు. ఆ మౌనం అంటే వృత్తి రాహిత్యం కాదు.
ఏమీ లేకపోవటం, ద్వైతం లేకపోవటం, ఆత్మస్థితిని అంతా మౌనమే అన్నారు మహర్షి. మాకు వస్తుందా గురుగారు? ఆ? మళ్ళీ ఆయన అడిగినట్టు అడుగుతున్నావు మోక్షం గురించి. అది వచ్చేదేమిటి? ఆల్రెడీ ఉన్నది లోపల. నువ్వు లోపల చుట్టానికి వెనకాడుతున్నావు, బయట చుట్టం తేలికే ఉంది. పసిపిల్లవాడికి ఊరికే కూర్చోమంటే కష్టం, వాడి టీవీ చూడమన్నా సెల్ ఇచ్చినా ఆడుకోవడం తేలిక వాడికి. అట్లా ఉంది నీ పరిస్థితి. పనులు చేయడం తేలిక అనుకుంటున్నావు, ఇదేదో టైం గడిచిపోతుంది అనుకుంటున్నావు. కాలక్షేపానికి ఏది చెయ్యకూడదు. కాలక్షేపం అంటే ఏ విధంగా గడపాలి ఈ జీవితాన్ని? యాత్రలో గడపాలా, అటు ఇటు గడపాలా, ఏ పనులు చేస్తే బాగుంటుంది, సేవా వృత్తే ఏమిటా అంటే అదంతా కూడా అహంకారాన్ని పెంచేవే కానీ తుంచేవి కాదు. మీరు దీపారాధన చేస్తారా? ఆ? ఓకే, నేను చేయట్లేదు. నువ్వు ఒక పని చేసావు కనుకనా. దీపారాధన వెలుగుతూ ఉండాలంటే ఏం చెయ్యాలమ్మా? నూనె వేయాలి, ఒత్తి వేయాలి కదా, ఆ ఒత్తిలాగే ఉంటుంది. నూనె వేయకపోతే ఏమవుతుంది? లేదు, అంధకారం. ఇక్కడ కూడా అహంకారం అనేటువంటి యొక్క దీపానికి ఆలోచన అనేటువంటి యొక్క నూనె పోయకపోతే అది అంతరించిపోయి ఆత్మ ప్రకాశిస్తుంది. అందుకని మౌనం. అర్థమవుతుందమ్మా? ఆలోచనలు కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి అహంకారం మెయింటైన్ అవుతుంది. ఏమా, ఇప్పుడు దీపాలు వెలుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? కరెంటు చెప్పండి, అది పేరుకి ఆల్టర్నేట్ కరెంటు కంటిన్యూస్ ఉన్నప్పటికీ తెలుగుతుంది. ఆ కంటిన్యూటీ పోయిందనుకోండి, దీపాలు ఎగిరిపోతాయి. అంతే, ఇక్కడ కూడా అంతే. అంటే ఇంట్లో ఉన్న బంధాలు కూడా, ఈ మరిది తోటికోడ వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరినీ కూడా తగ్గించుకుని పరిమితిగా ఏమక్కర్లే. ఆలోచన లేకపోతే వాళ్ళందరూ అక్కడే వాళ్ళందరూ కూడా ఆలోచనలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పదు, నీకు నాకు సంబంధం లేదని చెప్పదు. ఏం చెప్పక్కర్లే. ఏమా, మా గురువు గారు చెప్పారు ఎవరికి సంబంధం లేదని. మా శ్యామల 3వ అమ్మాయి ఇదే మాట అంది. ఏమ్మా ఏం చేస్తున్నావే అన్న. అమ్మ అడిగింది, పని మనిషి ఏదన్నా వస్తువులు తీసుకుపోతుందని మా అమ్మ చెప్పిందని చెప్పింది. అట్లా ఉంది కనుక ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే ఆలోచన వస్తుంది. ఎలా ఉంటాయి? ఒంట్లో బాగుండకపోతే దేహం చెప్పడం ఏమవుతాడు అని. ఏమైతే ఏమవుతాడు? ఏమీ కాదు. కర్మ ప్రారంభం ఉంటే ఉంటాడు, లేకపోతే విశ్వాక అవుతాడు. నీకు దేహం నీవు కానప్పుడు, దేహం నీవు కానప్పుడు దాని గురించి ఎందుకు చెప్తారు? ఏమ్మా లేచావు? కనుక ఏమీ కాదు. గతంలో చెప్పే కదా, ప్రారంభ కర్మ చేత దేహం రక్షించబడుతుంది. నువ్వేదో ట్రీట్మెంట్ ఇవ్వటం, ఈ డాక్టర్లు రావటం వల్ల కాదు. దర్ ఇస్ అ ప్రోగ్రామ్ ఫర్ దట్. ఇదేదో మందులు ఇస్తున్నారు అనుకుంటాడు, పైగా ఆ మందులన్నీ విషయాలు. ఉన్న సమస్యకి 4 సంవత్సరాలు పెరుగుతాయి. అవి నువ్వు న్యాచురల్గా ఉంటే ఏ గొడవ ఉండదు. మేక్ ది బాడీ న్యాచురల్. నువ్వు మందు తీసుకోవడం మొదలు పెట్టావా, తాగుబోతోడు పడ్డట్టుగా ఇక్కడ కూడా పడతాడు. మందులకి అలవాటు అవుతుంది. మందులు డేంజరస్. ఏమా, ఆ మందు వేరు కదా. ఎవరు చెప్పారు? చెప్పారు. ఇది మందుల షాప్ అని రాస్తాడు. వాడెవడ నీలాంటి వాడు వెళ్ళి ఒక వాటర్ ఇవ్వనట్ట. పేరు ఒకటే ఉంటుంది. బెంగళూరులో దానికి ఇంకో పేరుంది. సరే, ఇంకేమన్నా ఉందమ్మా? మనోరాలుగా పుట్టాలి, తాతమ్మగా పుట్టాలి అనుకోవాలి. ఉన్న పుట్టికే చాలా కష్టమైంది. లిక్కర్ బ్యాంక్ పెట్టాడు. లిక్కర్ బ్యాంక్ పెట్టాడు పేరు. లిక్కర్ బ్యాంక్. ఆత్మ అనే లిక్కర్ తాగితే దీనికి వచ్చినంత కిక్ అక్కడే ఉంటుంది. ఆ కిక్ దిగిపోతుంది, ఇది దిగిపోదు.
ఇట్ ఈజ్ ఎటర్నల్ కిక్. అది ఉన్నంత వరకే, నాలుక మీద తీపి పదార్థం పెట్టుకున్నంత వరకే తీయదనం, తర్వాత ఏముండదు కదా. బట్ దిస్ ఈజ్ ఎటర్నల్ హ్యాపీనెస్, ఎటర్నల్ బ్లిస్ అన్నాడు. అది మనం వర్ణించలేము. అది అంత పటిష్టంగా ఉంటుంది అంటే సృష్టిలో ఏది అంత ఇది పటిష్టంగా ఉంటుంది. ఇవన్నీ కనపడితే పుడతాయి, పోతాయి, తిరుగుతాయి, అదృశ్యమైపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. నిజానికి కాలమే లేదు, కాలం లేదు. లేదు, కాలం లేదు, లేదు. ఒప్పుకుంటున్నా. గతం లేదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరెవరు అది ముందు కనుక్కోండి. ఒప్పుకునే వాళ్ళు ఎవరు? అంటే కాలం లేదు కానీ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఏమిటది? ఎగ్జిస్టెన్స్, ఉనికి అనేది ఉంది. ఉనికి ఉందని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను అన్నట్టు. నువ్వు చెప్పే ఉనికి దేహాత్మ బుద్ధి కాలం లేదు అనుకుంటున్నా ఇంటలెక్చువల్గా. నో, ఉనికి దానంతటది ప్రకాశించినప్పుడే సృష్టి అయిపోతుంది. ఉనికి ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ కృష్ణ విలం, బ్లాక్ హోల్ అంటారే, సృష్టిలో మొత్తాన్ని లాగేస్తుంది. ఇక్కడ కూడా సృష్టి మొత్తం లాగేస్తుంది. ది ఆత్మ ఈజ్ లైక్ ఎ బ్లాక్ హోల్, మహాశూన్యం అది. దాని నుంచే ఈ సృష్టి అంతా కూడా వస్తుంది బయట. మనకు ఆస్ట్రానమికల్ చూసుకున్నప్పటికీ కూడా, ఆస్ట్రానమీలో కూడా ఆ గెలాక్సీలు ఇవన్నీ కూడా బ్లాక్ హోల్ వెళ్ళిపోతాయి. వన్ డే ఆర్ అదర్ ఈ సన్ సోలార్లో ఉన్నాయే ఇవన్నీ ఇట్ విల్ సెకండ్ ఇన్ టు దట్ ఇట్ ఈస్ అపియర్. అక్కడ ఏముండదు. ఇంకా మన ఎర్త్ ఏమవుతుంది, జూపిటర్ ఏమవుతుంది విచారించక్కర్లే, మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి. కాకపోతే కొన్ని కోటాను కోట్ల ఏళ్ళ తర్వాత, ఇప్పుడేం కాదు, వరి కావద్దు, కాబట్టి అత్యంత తేలికైనది నేనుగా ఉండటం. ఏం చెయ్యక్కర్లే, ఊరక ఉండు అన్నారు మహర్షి. ఊరికే ఎట్లా ఉండాలో తెలియక పనికి మాలిన పనులన్నీ చేసి నెత్తిన పెట్టుకుంటున్నావే తప్ప ఊరికే ఉంటే సంకల్పము లేకుండా అసలు విచారపూర్వకం చేయక్కర్లే. విచారం చేయడానికి కూడా మనసు కావాలి. చూచే నేను దేనిని చూడకపోతే తను చూస్తుంది. వెరీ సింపుల్. చూస్తుంది అంటే నిరాకారంగా, అనంతంగా, ఏకంగా. అది మాటలతో చెప్పలేము. మాటలకి అందదు, మనస్సుకు అందదు, అవస్థకి అందదు. ఎట్లా చెప్తారు? చెప్పండి, ఇంకేమైనా ఉంటే. నేను అనేది అహంకారం. నేను అనేది కాదు, నేను జ్ఞానము, నేను దేహము, దేహం పుట్టుక, నా పుట్టుక అనేవాడు నాన్ ఎగ్జిస్టింగ్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఎట్లాగైతే ఈ చెయ్యవరిది నాది అంటున్నావు అంటే నువ్వు చేయగలనేగా. చెయ్యి నువ్వు కాకపోయినా నాదంటున్నావు, దేహము నాదంటున్నావు. నాదనేవాడు లేదెక్కడ. అదే విచారం. నేను నాది అని అనకపోతే అది జ్ఞానం. ఇజ్ ఇట్ క్లియర్? నాది అనేవాడు తల ఎత్తకపోతే నువ్వు పూర్ణ జ్ఞానంలో ఉంటావు. ఎప్పుడైతే ఆలోచన వచ్చి సంసారము నాది, దేహం నాది, జగత్తు నాది, దేశం నాది, ఆస్తి నాది, ఇల్లు నాది, వాకిల్ నాది అనుకున్నావో చివరి ఎటు కాకుండా అదృశ్యమైపోతావు. నాది అనేవాడిని చూడబోతే లేడు అక్కడ. అదే విచారం, అంతకంటే ఏం లేదు. ఉంటే ఉన్నాయి అవన్నీ, నీ ప్రోగ్రాం ప్రకారం అవన్నీ వస్తాయి. ఉంటే ఉన్నాయి. ఎట్లా ఉంటుందంటే ఇంత సంపాదించాను, ఇదంతా నేను అనుభవించకపోతే ఎవరు తీసుకుపోతాడో ఏమన్నా భయం కలుగుతుంది. నువ్వు సంపాదించేది ఏమిటి? ఇదంతా ప్రాపర్టీ ఏమిటి? ఆల్మైటీ. యు ఆర్ ఓన్లీ ఏ కస్టోడియన్. నీ ప్రోగ్రాం నుండి కొంత వచ్చింది,
యూ జస్ట్ మేనేజ్ దట్ అంతే. పోతూ అలెగ్జాండర్ అన్నాడు, కాళికలతో పోతున్నాను చూసారా, నేనేమి తీసుకోవడం లేదని. అంతవరకు దేనికి జాగ్రత్తావస్థ నుంచి ఒక్క ఐటమ్ అయినా తినటానికి మిత్రం గారికి స్వప్నానికి తీసుకెళ్ళాలని చూద్దాం. రోజు అనుభవం. ఎందుకు తీసుకెళ్ళలేరు? ఇది అసత్యం కాబట్టి తీసుకెళ్ళలేరు. కాబట్టి పొసెసర్ని తీసి పారేసి ఎన్ని ఉన్నా ఇబ్బంది లేవు. పొసెసర్ని అట్టి పెట్టుకుంటూ ఒక్కొక్కటే సంసారాన్ని వదిలిపెట్టి ఉపయోగం లేదు. నేను ఇల్లు బెదిరిటి వచ్చాను, నేను సన్యాసం పుచ్చుకున్నానంటే దానంత బోగస్ ఇంకోట్లేదు. సన్యాసము అంటే సత్ ప్లస్ న్యాసము, సత్యస్థితిలో ఆత్మగా మిగిలి ఉండటమే సన్యాసము, కులస్థైనప్పటికీ అది సంబంధం లేదు అసలు. ఓకే ఏమ్మా ఉషా, ఇంకేమైనా డౌట్ ఉందా? మౌనానికి వచ్చినట్టేనా? మౌనానికి వచ్చేవాడు లేడు అక్కడ. లేనివాడు ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు కాబట్టి ఎలా మౌనానికి రావాలి? ఏమక్కర్లేదు, నిశ్చింతగా ఉండు, దేని మీద మనస్సుని పెట్టవద్దు. బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. సంసారంలో ఉంటూ కూడా, సర్వకర్మలు ఆచరిస్తూ కూడా నాది అని అనుకోవద్దు. ఇంకో రహస్యం చెబుతాను, బాగా పరిశీలించండి, వినండి. నీవు ఒక పనిముట్టువి. పనిముట్టు అంటే ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై ది ఆల్మైటీ యాజ్ పర్ యువర్ ప్రోగ్రామ్. పనిముట్టుకి స్వతంత్రం ఉందా? మీరు ఇంట్లో బక్కాలతోటో వేడి గిన్నెలు తీస్తుంటారు. ఒక్కసారి అంత గిన్నె దించావు, నా చేయి పట్టుకోమను, పట్టుకాలు పట్టుకుంటుందే. ఇక్కడ అంతే. ఈ వ్యక్తిత్వం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆత్మ ఆల్మైటీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో ఆత్మ చేతిలో, ఆ సత్యము చేతిలో నీవు ఒక పనిముట్టువి. అట్లా ఉండకుండా నేనేదో ఉద్ధరిస్తాను, అంతా కూడా పనులు చేస్తానని చేయమని చూద్దాం. చెయ్యలేదు ఏమా. కాబట్టి అనుక్షణము కూడా నేను ఒక పనిముట్టునన్న భావన ఉండాలి. అనుక్షణము కూడా ఈ ద్వైత జ్ఞానం అంతా కూడా అసత్యమన్న భావన ఉండాలి. ఇది కనపడిపోయేది కాబట్టి దీనికి విలువ లేదు. ఇది తీవ్రమైన కొద్దీ నీకు వద్దన్న ఆత్మ ప్రకాశిస్తుంది. అడ్డు తొలగే ప్రయత్నం, అంతకంటే ఏం లేదు. ఓకే. ఈ సాధన బాగుందండి. ఏమైనా మీరు చెప్పిన నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని కదా, ఇలా ఉన్నారు మంచిగా ఉండాలి. నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని అని అర్జునుడికి చెప్పినట్టుగా నిజమే, ఎవరికి చెప్పినా నిమిత్తంగా ఉన్న అది ఈ సాధన చేసి మనం. అది శాలో కాదు కదా, బాగుంది, బాగానే ఉంది. అజీర్ణం ఉన్నవాడికి ఆహారం రచించదు, తినలేడు. ఏమ్మా ఏమ్మా ఇంకేమన్నా చెప్పాలి? అది తీసేయాలి. మళ్ళీ వర్షము, దూర ప్రయాణాలు, పాపం కష్టపడి ఆపేయమంటున్నారు. ఆపేమన్నారా?